అందరికీ నమస్కారం. హోప్ ఐఎమ్ ఆడిబుల్. నమస్కారం సార్. యా, ఓకే. బాగుంది సార్. బాగుంది. సో మనం లాస్ట్ సెషన్లో ఈ ఫోర్త్ సబ్ క్లాస్ కి సంబంధించిన రెమెడీస్ చెప్పుకుంటున్నాం. అందులో క్లూషియేసియే ఫ్యామిలీ. ఈవేళ మనం హైపరికం యాక్చువల్గా ఇంతకు ముందు మన రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీస్, మన సంకల్ప హోమియోపతి ఛానల్ రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీస్, ఆ కాంటెక్స్ట్లో మనం హైపరికం ఆల్రెడీ కొంచెం డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఇంకోసారి వారిని దర్శించుకునే భాగ్యం దక్కింది మనకి. సో 2 సార్లు హైపరికం చదువుకుంటున్నాం. లాస్ట్ సెషన్లోనే మనం ఈ రెమెడీస్ గురించి చెప్పుకుంటున్నప్పుడు ఈ ప్రిమిటివిటీ అనేటువంటి పాయింట్ని మనం ఒకసారి టచ్ చేసాం. ఎలా అయితే మ్యాగ్నోలిడియే ఫ్యామిలీలో మ్యాగ్నోలియల్స్ ఆర్డర్ ఫస్ట్ సబ్ క్లాస్లో ఎలా ప్రిమిటివ్గా ఉంటుంది, ఎలా మ్యాగ్నోలేసియే ఫ్యామిలీ, మైరిస్టికేసియే ఫ్యామిలీస్లో నక్స్ మోస్కేటా ఆ మొదలైన రెమెడీస్ ఏవైతే ఉన్నాయో, మైరిస్టికా సెపిఫెరా ఇలాంటి రెమెడీస్, వాటిల్లో ఎలా పూర్ కోఆర్డినేటివ్ సిస్టమ్ ఉంటుంది, అది ఎలాగ మనకి రెమెడీలో నక్స్ మోస్కేటాలో మనం చూసినట్టయితే ఆ కంప్లీట్ ఇన్వర్డ్గా తీసుకోవటం అనేటువంటి రెస్పాన్స్ మనం చూసాం. ఈవెన్ టు ఫైట్ బ్యాక్ ఏ లిటిల్ బిట్ అనేటువంటిది కూడా లేకపోవటం. సో ఎవ్రీథింగ్ టర్న్స్ ఇన్వర్డ్ అండ్ లాట్ ఆఫ్ ఎడిక్షన్స్ ఆఫ్ ద ఫస్ట్ సబ్ క్లాస్. ఆ నర్వస్ సిస్టమ్ చాలా పూర్గా డెవలప్ అయి ఉంటుంది. మనం చూసాం అదంతా. అది నక్స్ మోస్కేటాలో క్లాసికల్ సిమ్టమ్ అయినటువంటి కెంట్ ఇచ్చినటువంటిది. వాళ్ళు దే విల్ ఫెయింట్ ఈజీలీ ఫెయింటింగ్ ఇన్ యంగ్ గర్ల్స్ అని మనకి మెటీరియా మెడికాలో ప్రూవింగ్లో మనకు ఒక సిమ్టమ్ వచ్చింది. తొందరగా కళ్ళు తిరిగి పడిపోవటం, విచ్ ఈస్ ద ఐడియా బిహైండ్ ద పూర్ డెవలప్మెంట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఫ్యామిలీ ఇన్ ద సబ్ క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇలా చదువుకున్నట్టయితే అసలు నక్స్ మోస్కేటాలో ఆ లక్షణం రావడానికి కారణం ఏంటంటే అది ఫస్ట్ సబ్ క్లాస్లో ఫస్ట్ ఆర్డర్లో ఫస్ట్ ఫ్యామిలీలో ఉండటం వల్ల ఆ కొద్దిగా కూడా వాళ్ళల్లో కొద్ది ఆ డెవలప్మెంట్ కూడా కనిపించదు పాపం. అలాగే మీరు అర్టికేల్స్కి వచ్చారు, సెకండ్ సబ్ క్లాస్ హెమామిలేడియే సబ్ క్లాస్లో అర్టికేల్స్ ఆర్డర్లో ఇక్కడ కూడా మీరు చూస్తారు మొత్తం అంతా స్కిన్కి ఇష్యూస్ రన్ అవుతూ ఉంటాయి పాపం. ఎందుకంటే డెవలప్మెంటల్గా ఆ సబ్ క్లాస్లో ఆ ఫస్ట్ ఆర్డర్లో ఆ ఫస్ట్ ఫ్యామిలీ బాగా ప్రిమిటివ్గా ఉంటుంది. ఈ ప్రిమిటివిటీ అనేటువంటిది కాన్సెప్ట్. అలాగే క్యారియోఫిల్లెల్స్ థర్డ్ సబ్ క్లాస్, క్యారియోఫిల్లిడీలో క్యారియోఫిల్లెల్స్. అలాగే ఫోర్త్ సబ్ క్లాస్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ క్లూషియేసియే ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఈ క్లూషియేసియే ఫ్యామిలీ మనకి పర్టిక్యులర్గా ఈ ప్రిమిటివిటీ అనేటువంటి దాన్ని మనకి చూపిస్తుంది. మనం లాస్ట్ సెషన్లో కూడా ఈ దాని గురించి మనం గ్యాంబోజియా గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎలా అయితే డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటిది అస్సలు అన్డెవలప్డ్గా ఉంటుంది. అంటే లాట్ ఆఫ్ కేసెస్ ఆఫ్ ఇన్ఫాంట్స్, ద డయేరియా ఇన్ ది ఇన్ఫాంట్, గ్రేట్ రంబ్లింగ్ అనేటువంటివి ఈ ప్రిమిటివిటీని మనకి చూపిస్తుంటాయి. సో గ్యాంబోజియా ఇంకా అంత వెల్ ప్రూవెన్ రెమెడీ కాదు కాబట్టి ఆ పర్టిక్యులర్ ఫీచర్ అయిన ప్రిమిటివిటీ కేవలం డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా మనకి ఎక్స్ప్రెస్ అయ్యింది. వెన్ వీ గో ఫార్వర్డ్ ఇన్ దిస్ సబ్ క్లాస్,
మనం చూస్తాం ఎట్లా డెవలప్మెంటల్ గా వీళ్ళు ముందుకు వెళ్తారనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. సో హైపరికం పెర్ఫోలియేటం గనక మనం స్టడీ చేసుకున్నట్టయితే అందరికీ తెలుసు, మనం ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ లో చదువుకున్నాం, కేంటి ఇచ్చారు. మన రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీస్ లో కూడా చాలా డీపర్ గా హైపరికం చదివాం మనం కదా. సో వాట్ ఈస్ ద బేసిక్ సిమ్టమ్ ఆఫ్ హైపరికం పెర్ఫోలియేటం? చెప్పండి ఎవరైనా. హైపరికం మెయిన్ యాక్షన్ ఏంటి? బేసిక్ సిమ్టమ్ ఏంటి? నర్వస్ వీక్నెస్. ఆ నర్వస్. నెర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో హైపరికం నెర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి రెమెడీ. సో దీని కామన్ నేమ్ వచ్చేసి సెంట్ జాన్ వర్ట్. సెంట్ జాన్ వర్ట్, ఫ్యామిలీ క్లూషియేసియే. సో ఇది మనకి ఒక మీడియం సైజ్డ్ హెర్బ్ గా మనకి కనబడుతుంది యాక్చువల్గా. మరీ పెద్ద ట్రీ కాదు, అలా అని మరి బుష్ కాదు, ఒక మీడియం సైజ్డ్ హెర్బ్. సో ఎక్కువగా యూరేషియాలో దీని తాలూకు మనకి గ్రోత్ కనబడుతుంది. యురేషియా, యూరోపు, ఏషియా, ఈ వాటిల్లో మోస్ట్లీ ఇది ఎక్కువగా మనకి నైట్రోజన్ రిచ్ సాయిల్ ఉన్నటువంటి చోట ఎక్కువగా ఇది మనకి పెరగడానికి దోహదంగా కనపడుతుంది. అలా అని మిగతా చోట్ల పెరగదని కాదు, అది ఎక్కడైనా పెరగగలదు. బట్ ఇట్ ఫేవర్స్ నైట్రోజన్ రిచ్ సాయిల్స్. సో దీని నుంచి మనకి ఒక ఆయిలీ రెజిన్ కూడా తయారు చేస్తారు. రెడ్ ఆయిలీ రెజిన్ తయారు చేస్తారు ఈ మొత్తం ప్లాంట్ నుంచి. కొన్ని చోట్ల దాన్ని నేటివ్ హెర్బ్ గా కూడా వాడుతూ ఉంటారు. ఈ హైపరికం పెర్ఫోలియం నుంచి తీసినటువంటి రెడ్ ఆయిలీ రెజిన్ అనే ఆ రెజిన్ పదార్థాన్ని నేటివ్ హెర్బ్ గా కూడా కొన్ని చోట్ల వాడతారు. సో దీని ఎఫినిటీని మనం ఎట్లా చదువుకుంటాం, ఎలా నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది? ఈ పర్టిక్యులర్ సబ్ క్లాస్ 4 డైలీడియేలో వచ్చేటువంటి ఈ ఫస్ట్ ప్రిమిటివ్, ఈ గ్యాంబోజియా, క్లూషియేసియే ఫ్యామిలీ, ఈ హైపరికము, థియా, టీ ప్లాంట్, వీటిల్లో మనకి ఈ పూర్ నర్వస్ సిస్టమ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మీరు చూసినట్టయితే, ఈ మెయిన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే హైపరికంలో టూ ఎర్లీ సపరేషన్ ఫ్రమ్ ద మదర్లీ ఫిగర్. వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ బలవంతంగా ఒక మదర్లీ ఫిగర్ నుంచి సపరేట్ చేయిస్తే ఎలాంటి అనుభూతి ఉంటుందో ఈ హైపరికం ప్లాంట్ లో మనకి ఆ రకమైన అనుభూతి కనబడుతుంది. సో ఆ ప్రిమిటివిటీ అనేది మనకి ఇలా కనబడుతుంది ఇక్కడ. అందుకని బలవంతంగా, సో బలవంతంగా తీసేటువంటి కండిషన్ ఏమిటండి భర్త తర్వాత? చెప్పు. ఫోర్సెప్స్ డెలివరీ కదా. సో ఫోర్సెప్స్ డెలివరీలో ఏమవుతుంది, బలవంతంగా బేబీని బయటికి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో హైపరికమ్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లాసికల్ రెమెడీస్ టు బి థాట్ ఆఫ్ in such sort of conditions where baby is physically forcibly removed from the mother. సో ఫోర్సెప్స్ డెలివరీస్ లో మనకి హైపరికం తాలూకు ఎఫినిటీ చాలా బాగా కనపడుతూ ఉంటుంది. నెక్స్ట్, సూట్స్ టు దోస్ వేర్ బర్త్ ఈజ్ డిఫికల్ట్, బర్త్ వేర్ ఫోర్స్
వాజ్ అప్లైడ్, అదే ఇప్పుడు చెప్పాం, విచ్ వైల్ పుల్లింగ్ ద హెడ్ అవుట్ ఆఫ్ ద మదర్ సచ్ యాజ్ ఫోర్సెప్స్ డెలివరీ. సో ఈ బలవంతంగా మదర్లీ ఫిగర్ నుంచి సపరేట్ చేయబడడం అనేటువంటి చోట మనం హైపరికంని ఆలోచించుకోవాలి. అది మనకి ఫిజికల్ గా కనిపించేది ఫోర్సెప్స్ డెలివరీ. అందుకని ఫోర్సెప్స్ డెలివరీస్ లో మనకి హైపరికం చాలా ఇంపార్టెంట్ అనమాట. హైపరికం 30, 200 కూడా వేస్తారు కొంతమంది. ద నర్వస్ సిస్టమ్ హ్యాస్ నాట్ కంప్లీట్లీ మెచ్యూర్డ్. అదే ఇందాక నుంచి చెప్తున్నాం మనం. నర్వస్ సిస్టమ్ వీళ్ళది మెచ్యూర్ అవ్వదు పాపం. అందుకనే నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ప్రూవింగ్స్ లో అలాగే వచ్చింది. మనం పేషెంట్కి ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళల్లో చాలా కేసెస్లో నర్వస్ సిస్టమ్ ఇమ్మెచ్యూర్డ్గా ఉంటుంది. అంతగా మెచ్యూర్ అవ్వదు, చాలా పూర్గా ఉంటుంది నర్వస్ సిస్టమ్. అందుకే నర్వ్ రెమెడీ కూడా ఇది. నర్వ్ సెంటర్స్ ఎఫెక్ట్ అవుతాయి, దెబ్బలు, ఇంజురీస్, వాటిల్లన్నిట్లోనూ కూడా మనం హైపరికం ఎందుకు చదువుకుంటాము అంటే దాని ప్రూవింగ్లో నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అసలు దాని ఆరిజిన్ అది కూడా మనకి నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి, నెర్వ్స్ లోనే కనబడుతుంది దాని ఆరిజిన్ కూడా. డిఫికల్టీ సపరేటింగ్ ఫ్రమ్ ద నరిషింగ్ ప్రొవైడర్. సో నౌరిషింగ్ అంటే ఎవరైతే మనకి నరిష్మెంట్ కలిగిస్తూ ఉంటారో, మనకి ఎవరైతే ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంటారో, ఎవరైతే అన్నపానాలు పెడుతూ ఉంటారో, వాటి నుంచి సపరేషన్, అది యూజువల్గా మదర్ 99%. బట్ ఆ పర్టిక్యులర్ పేషెంట్కి మనకి ఆ ఫిగర్ మారచ్చు. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, ఒక విలేజ్ ఉందనుకోండి, ఆ విలేజ్ నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే నాకు అన్ని చిన్నప్పటి నుంచి అన్ని పెట్టింది ఆ ఫిగరే, ఆ విలేజే అనొచ్చు. అప్పుడు మదర్ ఫిగర్ ఆ విలేజ్తో రీప్లేస్ అవుతుంది. సో ఇట్ ఈస్ అబౌట్ నాట్ యాక్చువల్ మదర్ ఎలాగో మదరే, బట్ వాట్ ద పేషెంట్ థింక్స్ ఆఫ్ ఇన్ ఫ్రమ్ హిస్ పెర్స్పెక్టివ్, తన ఇమాజినేషన్లో దేన్ని మదర్గా ఊహించుకుంటున్నారు అనేటువంటి దగ్గర మనకి ఆ మదర్లీ ఫిగర్, ఆ న్యూట్రిషన్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో మనకి, ఆ న్యూట్రిషన్ ప్రొవైడర్ నుంచి సపరేట్ అవ్వటం అనేటువంటి దగ్గర మనకి ఎక్కువగా ఈ మందు ఇండికేట్ అవ్వడం కనపడుతూ ఉంటుంది. గ్రేట్ రెమెడీ ఫర్ వీక్నెస్ ఇన్ లిఫ్టింగ్ వీక్నెస్ ఇన్ ఉమెన్ ఆఫ్టర్ డెలివరీ. చెప్పాను కదా. సో డెలివరీ అయిన తర్వాత వచ్చేటువంటి వీక్నెస్, అందుకని అందరూ కూడా చాలా సింపుల్గా, ఎందుకంటే ఓ డోస్ హైపరేకం ఏంటి అంటుంటారు సింపుల్గా. ఇట్స్ ఆల్మోస్ట్ ఏ బండ గుర్తు లాంటిది అనమాట. ఒక డెలివరీ అయిన తర్వాత హైపరికం 200 కానీ హైపరికం 1M కానీ వేసినట్టయితే, ఎందుకంటే మోస్ట్లీ ఆ సిమ్టమ్స్ అన్నీ ఆ టైంకి ఎగ్జాక్ట్గా హైపరికం లాగా ఉంటాయి. ఆ పూర్ నర్వస్ సిస్టము, ఈజీలీ ఇరిటబిలిటీ, ఇర్రేసిబిలిటీ, ఓవర్ సెన్సిటివిటీ ఆఫ్టర్ లేబర్ ఆర్ ఆఫ్టర్ డెలివరీ, నర్వ్స్ అన్ని ఫ్రెట్ఫుల్గా ఉంటాయి, ఫీవరిష్గా ఉంటుంటుంది. ఇట్లా మనం చూసినట్టయితే లాట్ ఆఫ్ హైపరికమ్ సిమ్టమ్స్ ప్రూవింగ్స్ విల్ బి దేర్ ఇన్ ఉమెన్ ఆఫ్టర్ డెలివరీ. అందుకని మనం హైపరికమ్ని ఆల్మోస్ట్ స్పెసిఫిక్గా కన్సిడర్ చేస్తాం. సో ఏమీ వద్దు, ముందు హైపరికం వేయండి అంటాం. అలాగే డెంటల్ ఇష్యూస్ మీరు చూసినట్టయితే అక్కడ కూడా హైపరికము అలా డెంటల్ అయిన వెంటనే ఒక డోస్ హైపరికం వేయండి చాలు అంటూ ఉంటారు, మీరు చూస్తే కనబడుతుంటుంది. దానికి కారణం ఇదే, ఎందుకంటే ఆ పర్టిక్యులర్ టైంలో వచ్చేటువంటి సిమ్టమెటాలజీ హైపరికం ప్రూవింగ్స్కి ఎగ్జాక్ట్ సిమిలర్గా ఉండడం వల్ల మనం ఆల్మోస్ట్ పెద్దవాళ్ళందరూ, మాస్టర్ గారు లాంటి వారి దివ్య పురుషులందరూ కూడా ఏం చేశారంటే, ఇంక మీరు ఆలోచించక్కర్లేదు నాయన,
ఇలాంటి సర్జరీ అయిన తర్వాత వచ్చేటువంటి కాంప్లికేషన్స్లో మోస్ట్లీ హైపరికమే ఇండికేట్ అవుతుంది కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ ఎ స్పెసిఫిక్ యూ కెన్ గివ్ హైపరికమ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ such site of such sort of dental issues, dental treatments, dental surgeries, or even the physical, the women after deliveries. Next, injuries to the నెర్వ్ ఎండింగ్స్. అది అది అసలు హైపరికం పాయింటే అది. ఆ నెర్వ్ ఎండింగ్స్ లో మనం చెప్పుకున్నాం. అందుకనే హైపరికం రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీస్ లో చెప్పుకుంటున్నప్పుడు మనం ఈ హైపరికంని ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడే మనం ఈ పాయింట్ చెప్పాం. ఏంటంటే నర్వ్ ఎండింగ్స్ మనకి ఎఫెక్ట్ అవుతాయి. సో తలుపుల సందులో వేలు పెట్టి నలిగిపోవటం, దానివల్ల డిస్టెంట్ పార్ట్స్ అంటే ఈ వేలు నలిగింది అనుకోండి, ఇది అంతా లాగుతూ ఉంటుంది హైపరికం. చెప్పుకున్నాం లెడంపాల్కి హైపరికంకి డిఫరెన్స్ కూడా. లెడంపాల్లో ఆ పార్ట్తో పాటు సరిపేస్తూ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ ఎఫెక్ట్ అయిన పార్ట్ విపరీతమైనటువంటి ఏకింగ్, అక్కడి నుంచి ఆ పెయిన్ పైకి రేడియేట్ అవుతుంది. యూజువల్గా అప్వర్డ్గా ఉంటుంది లెడంలో. హైపరికంలో ఎక్కడ తగిలింది అనేది క్వశ్చన్ కాదు, ఆ పర్టిక్యులర్ స్పాట్ కూడా ఇష్యూ కాదు, కానీ ఆ నర్వ్ అంతా ఎఫెక్ట్ అయిపోవటం వల్ల డిస్టెంట్ పార్ట్స్లో కూడా నొప్పి ఉంటుంది. సో వేలి మీద తగిలితే మోచేతిలో నొప్పి వస్తుంది, లేకపోతే వేలి మీద తగిలితే భుజంలో నొప్పి వస్తూ ఉంటుంది ఎక్కువగా. అంటే ఆ నర్వ్ అంతా ఎఫెక్ట్ అయిపోతుంది. సో నర్వ్ ఎండింగ్స్ ఇంజురీస్లో మీకు హైపరికం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫస్ట్ ఎయిడ్ సిచ్యుయేషన్స్ వేర్ నర్వ్స్ హ్యావ్ బీన్ ఇంజూర్డ్. అది ఫస్ట్ ఎయిడ్ చేయాలంటే మన దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్, హోమియో ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటారు చాలా మంది. ఆర్నికా, హైపరికం, లెడంపాలు, రోటా, బెల్లిస్పరు, సింఫైటము, స్టాఫిజేక్రియా, వీటితో మనకి చిన్న హోమియో ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటాం ఇంజురీస్ పరంగా నేను చెప్తున్నాను. అవి కాకుండా వేరేవి కూడా ఉన్నాయి, బట్ ఇంజురీస్ పరంగా. సో వాటిల్లో మనకి ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఉండవలసిన రెమెడీ ఏమిటి అనేది చెప్తున్నారు స్వామి ఇక్కడ. ఏమిటంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ లో మీకు ఖచ్చితంగా ఈ హైపరికం ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సిచ్యుయేషన్స్ వేర్ నర్వ్స్ ఆర్ బీన్ ఇంజ్యూర్డ్. ఎక్కువగా నర్వ్ ఇంజరీ. ఆర్నికా అయితే మస్క్యులర్ ఇంజరీ, రూస్టాక్స్ అయితే జాయింట్స్ ఇంజరీ, రోటా అయితే పెరియాస్టియం ఇంజరీ, బెల్లిస్పర్ అయితే హార్డ్ ఇంటర్నల్ ఇంజరీ. సో ఇట్లా ఒక్కొక్క రెమెడీకి ఆ ఒక్కొక్క ఎఫినిటీ ఉంటుంది దాని ప్రూవింగ్స్లో. ఎప్పుడైతే ప్రూవింగ్స్లో ఆ ఎఫినిటీ ఉంటుందో పేషెంట్స్లో ఆ పర్టిక్యులర్ టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు, ఆ పర్టిక్యులర్ సెల్యులార్ టిష్యూ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి ఈ రెమెడీస్ ఎక్కువగా వర్క్ అవుతుంటాయి. నెక్స్ట్, ఇంజురీ టు స్పైన్, పెల్విస్, రిబ్స్ అండ్ ఈవెన్ ఐస్. సో స్పైనల్ ఇంజరీస్, అసలు స్పైనల్ ఇంజరీస్లో ఇంకా మీరు ఆలోచించక్కర్లేదు. హైపరికం మనకి రిపర్టరీస్ అన్నిట్లోనూ కూడా 3 మార్క్స్ ఇచ్చేస్తారు ఆయన హైపరికాన్ స్పైనల్ ఇంజరీస్లో. ఎందుకంటే స్పైన్ మీద దెబ్బ తగలటం, స్పైన్ మీద ఇంజురీ అవ్వటం, లేదా రిబ్స్కి ఇంజురీ అవ్వటం, దానివల్ల వచ్చేటువంటి రేడియేటింగ్ పెయిన్స్, అలాగే ఐకి ఇంజురీ అయ్యి ఈ తలంతా లాగేస్తూ ఉంటుంది. అదేమిటయ్యా ఇక్కడ కదా ఇంజురీ అయ్యింది అంటాం. సింఫైటంలో అనుకోండి, ఐ ఇంజురీస్లో సింఫైటం కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఐ అంతా రెడ్గా అయిపోతుంది, ఐలో ఏదో ఇసకేసినట్టు పెయిన్, ఐ అంతా నొప్పిగా ఉంటుంది మొత్తం. ఇక్కడ హైపరికంలో ఐకి ఇంజురీ అయితే ఇక్కడ పెయిన్ వస్తుంటుంది, లేదా ఇక్కడ పెయిన్ వస్తుంటుంది, లేదా ఇక్కడ పెయిన్ వస్తుంటుంది. ఆ చోట నుంచి ఆ నెర్వ్
ఇన్నర్వేట్ అయినటువంటి భాగాలన్నీ కూడా పెయిన్ రావడం హైపరికం లక్షణం. ఇంజురీ టు స్పైన్ అండ్ ద పెయిన్ ఈజ్ ఇన్ సచ్ ఏ వే ఇట్ రేడియేట్స్ ఫ్రమ్ ద ఇంజూర్డ్ పార్ట్ టు ద అదర్ పార్ట్ వేర్ ద నర్వ్ ఎండింగ్స్ విల్ బి దేర్. అది హైపరికం లక్షణం. నెర్వ్ పెయిన్స్ ఇన్ ది జా ఫాలోయింగ్ ద డెంటల్ ట్రీట్మెంట్. ఎన్ని కేసులు అసలు ఈ టైప్ ఆఫ్ డెంటల్ ట్రీట్మెంట్ తర్వాత వచ్చేటువంటి జా కంప్లైంట్స్. పాపం ట్రైజెమినల్ న్యూరాలజీ అని వస్తూ ఉంటారు. నిజంగా ఎంత హారిబుల్ పెయిన్ అనమాట. మరి ఏం చేస్తారో ఈ డెంటల్ సర్జన్స్ తెలియదు కానీ పాపం ఆ ఆ టూత్ నుంచి అది మొత్తం ఇలా పైకి ఐకి హెడ్లోకి వెళ్ళిపోతుంటుంది. ఏంటి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ఈ తేడా ఉంది అంటే పళ్ళకి ట్రీట్మెంట్ రూట్ కెనాల్ చేయించుకున్నానండి, అప్పటి నుంచి తేడా వచ్చింది. ఎన్నో కేసులు హైపరికం, కొంతమంది డైరెక్ట్గా పెద్దవాళ్ళు హైపరికం 1M కూడా వేస్తుంటారు. అటువంటి కేసెస్లో కొంతమంది 200 నుంచి స్టార్ట్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ ఉంటే 1M నుంచి మొదలు పెట్టుకోవచ్చు. చాలా రెమెడీస్ ఉన్నాయి. అందులో హైపరికం స్టాండ్స్ టాల్, ఎకోనైట్, హైపరికం మనకి చూస్తే స్టాఫిసేక్రియా, స్పైజీరియా, ఇలా మనం చూసినట్టయితే ఎన్ని కేసెస్లో మనకి ఇదే ఇండికేట్ అవుతుంటుంది. ఎందుకు? ఆ నర్వ్ ఎండింగ్స్లో ఉండేటువంటి పెయిన్ రేడియేట్ అయిపోతుంటుంది. హైపరికం అయితే ఆ రేడియేషన్ మీకు క్లియర్గా కనబడుతుంది. నెక్స్ట్, nerve pain in the jaw following dental treatment. Next, any situation of pain related to nerve injury. అది ఫైనల్గా అలా చెప్పారు. సో నెర్వ్ ఇంజురీ అయ్యింది, తలుపు సందులో వేలు పెట్టి నలిగిపోయింది, గ్రైండింగ్ చేస్తూ మిక్సీలో గవక్కని చెయ్యెట్టేశాడు, లేకపోతే పిల్లవాడు ఆడుకుంటూ కారు బండి మధ్యలో చేయబెట్టాడు, లాగేసింది. ఇలా ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ which is due to nerve injury, hypericum is the remedy to be thought of. Next, pain in cervical region where the nerves split, cervical spondylosis, when pain is extreme and unbearable. సో ఇది కొంచెం మనకి రేర్గా ఆలోచిస్తాం, ఎక్కువగా వేరే రెమెడీస్ మనం ఇండికేట్ అవుతాం. ఇక్కడ వస్తుంది పెయిన్ కరెక్ట్గా వేర్ ద నర్వ్స్ స్ప్లిట్, మన బ్రేకియల్ ప్లెక్సస్ అంటారు అనాటమీలో. సో అక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం నర్వ్స్ అన్ని పైనుంచి వచ్చే నర్వ్స్ అన్ని స్ప్లిట్ అవుతాయి. ఇలాగ బ్యాక్కి వెళ్ళేవి బ్యాక్కి, షోల్డర్స్లోకి వెళ్ళేవి షోల్డర్స్కి, ఫ్రంట్కి వచ్చేవి ఫ్రంట్కి. సో ద జంక్షన్ బ్రేకియల్ ప్లెక్సస్ జంక్షన్, ఆ బ్రేకియల్ ప్లెక్సస్లో వచ్చేటువంటి ప్రాబ్లం అది ఏం చేస్తుందంటే చెయ్యి అంతా లాగేస్తూ ఉంటుంది పాపం. సో సామాన్యంగా మనం శాంగినేరియా, స్పైజీలియా, రూస్టాక్స్ ఇలాంటి రెమెడీస్ వాడతాం. కానీ హైపరికం కూడా ఇటువంటి కేసెస్లో చాలా ర్యాంక్డ్ రెమెడీ. మనం పెద్దగా ఆలోచించాం, ఎందుకంటే ఇంజురీ అవ్వలేదు అనుకుంటాం. ఇక్కడ ఇంజురీ అయినా అవ్వకపోయినా మీరు గుర్తుపెట్టుకోండి, ఇంజురీ అనేటువంటిది ఆ ప్రూవింగ్ సిమిలారిటీ వల్ల వచ్చింది. అంటే ఏదైతే హైపరికం ప్రూవింగ్లో కనబడిందో అది ఎగ్జాక్ట్గా నెర్వ్ ఇంజురీ అయినటువంటి సిమ్టమ్కి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అయిపోయింది. సో మనకి నర్వ్ ఇంజురీస్లో హైపరికంని ప్రప్రథమంగా మనం చెప్పుకుంటాం. ఇట్ డజంట్ మీన్ దట్ హైపరికం షుడ్ బి గివెన్ ఓన్లీ డ్యూరింగ్ నెర్వ్ ఇంజరీ. అంటే అబ్బాయి నెర్వ్ ఇంజరీ అయితేనే ఇస్తామండి వెళ్తే అనకూడదు. దాని సిమ్టమ్ సిమిలారిటీ ఉన్న ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ లాంటి కేసెస్లో
ఎప్పుడైతే స్పాండిలోసిస్ బ్రేకియల్ ప్లెక్సస్ దగ్గర పెయిన్ స్టార్ట్ అయ్యి డిస్టెంట్ పార్ట్స్, ఈ ఫింగర్స్ కూడా బాబా తిమ్మిరి వచ్చేస్తున్నాయండి, ఫింగర్స్ కూడా నొప్పి వస్తున్నాయండి, ఈ 5 వేళ్ళు, ఈ ముఖ్యంగా ఈ 2 వేళ్ళు అండి, ఇదిగోండి, ఇదిగో ఇది అండి అని చెప్తూ ఉంటారు పేషెంట్స్. ఇది మొత్తం ఇక్కడ ఎక్కువ ఉంటుంది అంటాడు, అసలు బోదలైంది ఇక్కడ, కానీ వాడికి ఈ చెయ్యి ఈ వేళ్ళు లాగేస్తూ ఉంటాయి. అటువంటి కేసెస్లో మీరు ఆలోచించవద్దు, హైపరికంతో స్టార్ట్ చేయండి, దివ్యమైన రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్, బెల్స్ పాలసీ ఫాలోయింగ్ డెంటల్ ట్రీట్మెంట్. పాపం ట్రైజెమినల్ న్యూరాలజియా ఒకటైతే డెంటల్ ట్రీట్మెంట్ తర్వాత వచ్చేటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఈ బెల్స్ పాలసీ ఇంకొకటి. ఇవి జయ విజయ్ లాంటివి, ఈ డెంటల్ ట్రీట్మెంట్ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ లో మనకి బాగా ఇండికేట్ అయ్యేటువంటి వాటిల్లో మనం చూసినట్టయితే హైపరికం ప్రప్రథమంగా కనపడుతుంది. బెల్స్ పాలసీ అంటే ఇదంతా నంబ్ అయిపోతుంది పాపం, దాంతో పెయిన్ వస్తూ ఉంటుంది, ఆ పర్టిక్యులర్ సైడ్ మొత్తం మోటార్ సిస్టమ్ కానీ సెన్సరీ సిస్టమ్ కానీ డల్ అయిపోతుంది, నవలలేరు పళ్ళు, ఒక్కొక్కసారి పాప సెలైవా డ్రిబుల్ అయిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి కన్ను మూతపడదు, లేదా కంట్లోంచి నీరు గారుతూ ఉంటుంది. పాపం ఏమైందంటే బెల్స్ పాలసీ వచ్చిందని అంటారు. పాప ఇంగ్లీష్లో దీనికి వైద్యం లేదు, ఫిజియోథెరపీ చేయించుకోమంటారు, అదే వైద్యం. కానీ హోమియోపతి హ్యాస్ ఆల్వేస్ బెటర్ సొల్యూషన్స్ ఫర్ సచ్ సార్ట్ ఆఫ్ కండిషన్స్, అండ్ హైపరికం లీడ్స్ all the remedies in Bell's palsy, especially after dental treatment. మళ్ళీ డెంటల్ ట్రీట్మెంట్ కాకుండా చలిగాలిలో వెళ్ళారంటే ఆ ఎకోనైట్, డల్కమేరా, కాస్టికము వాళ్ళు వేరు, మళ్ళీ ఆ గ్రూప్ వాళ్ళంతా ఒక బ్యాచ్. ఇక్కడ ఈ డెంటల్ ట్రీట్మెంట్ తర్వాత ఈ నెర్వ్ ఇంజురీ తర్వాత వచ్చేటువంటి బెల్స్ పాలసీలో హైపరికం గారు ప్రప్రథమంగా మనకు కనబడుతూ ఉంటారు. వీళ్ళు వేరు వాళ్ళు వేరు, వాళ్ళు వీళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకండి, వాళ్ళ బ్యాచ్ అంతా వేరు. నెక్స్ట్, ఆస్తమా ఆర్ కన్వల్జన్స్ ఫాలోయింగ్ స్పైనల్ ఇంజరీస్. చెప్పాను కదా, ఈ స్పైనల్ ఇంజురీస్ లో వచ్చేటువంటి కంప్లైంట్స్ ఈ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవటం వల్ల. సో నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల, ఈ స్పైనల్ ఇంజురీస్ అవ్వడం వల్ల తర్వాత వచ్చేటువంటి ఆస్థమాటిక్ కండిషన్స్ అస్సలు ఆలోచించాం హైపరికం మనం వాటిల్లో. కానీ ఇంజురీస్ తర్వాత గనక ఆస్తమా డెవలప్ అయ్యింది అని స్పెసిఫిక్గా గనక పేషెంట్ చెప్పగలిగితే హైపరికం ఈజ్ ద రెమెడీ టు బి థింక్ ఆఫ్. చూడద్దు ఇంకా. అలాగే కన్వల్జన్స్ కూడా పాపం కొంతమందికి పాపం తలకాయకి దెబ్బ తగిలి కన్వల్జన్స్ వస్తాయి. హైపరికము ఇంకో రెమెడీ ఏమిటండి? నాట్రమ్ సల్ఫ్ డాక్టర్ గారు. వెరీ గుడ్, వెరీ గుడ్, నాట్రమ్ సల్ఫ్. వెరీ గుడ్ సార్. సో హెడ్ ఇంజురీస్ తర్వాత వచ్చేటువంటి కన్వల్జన్స్, అలాగే స్పైనల్ ఇంజురీస్ తర్వాత వచ్చేటువంటి డిఫికల్టీస్, ఆస్తమా, కన్వల్జన్స్ ఆఫ్టర్ ఇంజురీస్, ముఖ్యంగా స్పైనల్ ఇంజరీస్, హెడ్ ఇంజరీస్, వాటి తర్వాత వచ్చేటువంటి కాంప్లికేషన్స్ మనకి హైపరికము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ మనకి ఆ కాజ్ని మనం ఎలిసిట్ చేయగలగాలి, అందుకనే ఓపిక్గా కేస్ షీట్ రాసుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే మనకి అత్యంత ఫాస్ట్గా అయ్యే ప్రక్రియ కేస్ షీటే, విత్ ఇన్ మినిట్స్లోనే మన కేస్ షీట్ అయిపోతుంటుంది. పాపం కెంట్ లాంటి మహానుభావులు నాయన ఫుల్లీ టేకెన్ కేస్ ఈజ్ హాఫ్ క్యూర్డ్ నాయన అని చెప్తుంటారు. మనమేమో 4 సిమ్టమ్స్ మందు ఇచ్చేస్తూ ఉంటాం. సో అటువంటి అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇబ్బందులు ఎదురవుతుంది. నెక్స్ట్, ఎందుకంటే ఆ కాజ్ దొరకదు మనకి, వాళ్ళు మర్చిపోతారు పాపం చెప్పడం. మెమరీ కంప్లైంట్స్
డిప్రెషన్ ఆఫ్టర్ ఇంజురీ. అది నెమ్మదిగా నర్వస్ సిస్టమ్ తాలూకు ప్రధానమైన సెంటర్ అయిన బ్రెయిన్ దగ్గరికి వెళ్తుంది. సో బ్రెయిన్ పాపం కాగ్నిటివ్ ఇబ్బందులు వస్తాయి, సరిగ్గా చేయలేదు. సెన్సరీ సిస్టము, మోటార్ సిస్టము, ఎఫరెంట్ సిస్టమ్స్ సరిగ్గా పనిచేయవు. కాగ్నిటివ్ ఎబిలిటీస్ని కోల్పోతుంది, మెమరీ తగ్గిపోతూ ఉంటుంది, జ్ఞాపక శక్తి ఉండదు. సో నెమ్మదిగా ఒక్కొక్కసారి మెమరీతో పాటు కొన్ని రకాల డిప్రెషన్స్, అండ్ హైపరికమ్ ఈజ్ ద వెరీ గుడ్ రెమెడీ ఫర్ సచ్ సార్ట్ ఆఫ్ డిప్రెషన్స్. ఇంజురీస్ తర్వాత వచ్చేటువంటి మెమరీ లాస్ కానీ, మెమరీ ఎఫెక్ట్ అవ్వడం కానీ, మనం ఆర్నికా నేట్రమ్ ఫాలో చేస్తాం. హైపరికమ్ కూడా చాలా ముఖ్యమైనటువంటి అటువంటి కేసెస్. నెక్స్ట్, బర్త్ ట్రామా అండ్ కంప్లైంట్స్ ఫాలోయింగ్ ఎపిడ్యూరల్ ఎనల్జేషియా. బర్త్ ట్రామాలో మనకి అద్భుతమైన, ఇందాక చెప్పుకున్నాం పాపం, ఆల్మోస్ట్ స్పెసిఫిక్ చూడక్కర్లేదు. చాలా మంది హైపరికమ్ 200 వేస్తారు. కొంచెం ఫేవరిషియస్ ఎక్కువగా ఉండడం, పెయిన్స్ ఎక్కువగా ఉండడం, బాడీ బాగా ఓవర్ సెన్సిటివ్గా ఉండడం, నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడం ఉంటే మాత్రం 1M వేయాలి. అటువంటి టైంలో క్యామమిల్లా వేస్తాను, నక్స్వామ్కే వేస్తానంటే పనిచేయదు. ఆ ఓవర్ సెన్సిటివిటీ, ఆ నర్వస్ సిస్టమ్ డ్యూ టు టూ మచ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ సర్జికల్ సిస్టమ్ ఉన్న చోట మనకి ఏమంటే క్యామమిల్లా పేషెంట్ అంటే కోపంగా ఉన్నాడంటే కాదు, అది ఓవర్ సెన్సిటివిటీ కోపం కన్నా కూడా. అండ్ దట్ హ్యాస్ బీన్ కాజ్డ్ డ్యూ టు ద ఇంజురీ ఆఫ్ ద నర్వ్స్ డన్ బై ద సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో అలాంటి కేసెస్లో మనం హైపరికమ్ వేయాల్సి వస్తుంది. నెక్స్ట్, న్యూరోపతి ఆఫ్ ఓల్డ్ పీపుల్. సో దాని ఆపోజిట్ అనమాట. వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఆ ఓవర్ సెన్సిటివిటీ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అనేది పొలారిటీ తీసుకుని పాపం వీళ్ళకి ఓల్డ్ పీపుల్లో ఆ న్యూరోపతిలో హైపరికమ్ ఇండికేట్. మనం ఎక్కువగా ఇది ఆలోచించాం, ఆపోజిట్ అనమాట. నంబ అయిపోతాయి, ఫార్మికేషన్ వచ్చేస్తూ ఉంటుంది, స్పర్శ తెలీదు. వాళ్ళల్లో కూడా మనం హైపరికమ్ ట్రై చేయొచ్చు. ముఖ్యంగా ఇందాక చెప్పిన పూర్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది వాళ్ళకి కనబడుతూ ఉన్నట్టయితే, వాళ్ళు గనక ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఫోర్సిబుల్ సపరేషన్ ఫ్రమ్ ద మదర్లీ ఫిగర్. ఎగ్జాంపుల్, నేను ఒక కేసులో హైపరికమ్ ఇచ్చాను. ఎలా ఇచ్చానంటే, సో అంటే దాన్ని ఎలా అర్థం చేసుకున్నానంటే, అప్పటికి నాకు ఇంత డీప్ నాలెడ్జ్ లేదు, బట్ రెట్రోస్పెక్టివ్లీ నేను బ్యాక్ థింక్ చేసినప్పుడు పిల్లలిద్దరూ పాపం అమెరికాలో సెటిల్ అయిపోయారు. దాంతో పాపం వారికి ఇక్కడికి వచ్చి ఈ ముసలి వాళ్ళని చూసేటువంటి అవకాశం లేదు. సో వీళ్ళు పోనీ అక్కడికి వెళ్దామంటే ఏదైనా వెళ్ళి రావడానికి ఉంటుంది, కానీ అక్కడే సెటిల్ అయిపోవడానికి వీళ్ళకి ఏం తోచదు. అక్కడ మనుషులు ఉంటారు కదా, ఉన్న ఎవడి పని అటు చూసుకుంటూ ఉంటాడు. వీళ్ళతో మాట్లాడడానికి ఉండే టైం ఉండదు. మనతో అక్కడ ఏం చేయిస్తారంటే 5 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు పని చేయిస్తారు. సో చాలా టూ మచ్ వర్క్ ఉంటుంది. ఇంట్లో పని మనుషులు వాళ్ళు అన్ని వీళ్ళే వండుకోవాలి, చాకల వాళ్ళు ఉండరు, ఏం ఉండదు అక్కడ. సో దాంతో ఏమవుతుందంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వలేకపోతారు. సో మళ్ళీ ఫోర్స్ఫుల్గా అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తే బలవంతంగా వాళ్ళు ఇంకా ఫైనాన్షియల్గా వాళ్ళే మనకి ఉన్నప్పటికీ, వాళ్ళు ఏదో పంపిస్తున్నప్పటికీ ఇంకా ఫోర్స్ఫుల్గా వాళ్ళు ఇండియాలోనే ఉండిపోయారు. వాళ్ళ న్యూట్రిషన్ ప్రొవైడర్ అయినటువంటి, మనీ ప్రొవైడర్ అయినటువంటి వాళ్ళ పిల్లలేమో యుఎస్లో ఉన్నారు. పాపం మంచి వాళ్ళే అందరూ. ఇది మంచి చెడ్డకు సంబంధించింది కాదు. దాంతో ఏమైంది, వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు, వాళ్ళు ఇక్కడికి రాలేరు, బలవంతంగా ఇండియాలో ఉండాల్సి వస్తుంది దూరంగా. అలా నెమ్మదిగా డయాబెటీస్ డెవలప్ అయింది. షూర్గా ఇంకా వెళ్ళే కొద్దీ పాపం ఏమైందంటే ఈ పెరిఫరల్ న్యూరోపతి వచ్చి
సరిగ్గా కాళ్ళని తిమ్మిరెక్కేసి స్పర్శ తెలియడం తగ్గిపోతుంది. సో అటువంటి చోట నేను హైపరికం 200 ఇచ్చాను ఓ కేసులో, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ జరిగిన సంగతి. ఇస్తే చాలా అద్భుతంగా పనిచేసింది, చాలా హెల్ప్ చేసింది కేసు. తర్వాత మళ్ళీ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఏదో ఇచ్చాం, కోనియం ఏదో, కానీ ఇనీషియల్గా హైపరికము భలే రిజల్ట్ తీసుకొచ్చింది ఆ కేసులో. అప్పుడు నేను అనుకున్నాను భలే పనిచేసింది ఇక్కడ. కానీ వెన్ I'm thinking this from the subclass point of view. Now I got more authentic prescription in such sort of cases where there is a forcible separation from the nutrition provider and the nerves are the things that are affected in the human body. అలాంటి కేసెస్లో ఈ పెరిఫరల్ న్యూరోపతి ఇన్ ఓల్డ్ పీపుల్ మనకి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి రెమెడీస్లో హైపరికం ఒకటి. ఇంకా మనకు ఉన్నాయి, కోనియం ఉంది, కాక్యులస్ ఇండికస్ ఉంది, ప్లంబం మెటాలికం ఉంది, ఓపియం ఉంది, అల్యూమినా ఉంది. సో నెంబర్ ఆఫ్ రెమెడీస్ ఉన్నాయి. ఇది ఒకటే రెమెడీ అని చెప్పట్లేదు, కానీ ఆ టైప్ ఆఫ్ సినారియో ఉంటే మాత్రం హైపరికం మీకు చాలా అద్భుతంగా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఈ కొన్ని కేసెస్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ నర్వ్ ఇంజురీ ఉండకపోవచ్చు, కానీ నర్వస్ సిస్టమే ఎఫెక్ట్. ఇందాక స్పాండిలోసిస్ కూడా చెప్పుకున్నాం. అందులో కూడా మనం యూజువల్గా హైపరికం ఆలోచించి, ఎందుకంటే దెబ్బలేం తగలేదు కదా. But still hypericum holds strong in such sort of cases because there is a symptom similarity in such sort of cases. In the same way, here in the neuropathy of old people, though there is no specific nerve injury, still the symptoms hold so much alignment with the provings of hypericum. So peripheral neuropathy is another sort of condition where hypericum is to be thought of. Next, a floating sensation while walking. ముఖ్యంగా ఈ ఓల్డ్ పీపుల్లో వచ్చేటువంటి న్యూరోపతీస్లో పాపం ఫ్లోటింగ్ సెన్సేషన్, విటమిన్ B12 డెఫిషియన్సీలో కూడా వస్తుంటుంది. ఫ్లోటింగ్ సెన్సేషన్ వైల్ వాకింగ్, నడుస్తున్నప్పుడు గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. కొన్ని రకాల సర్క్యులేటరీ డిజార్డర్స్లో కూడా కనబడుతుంది. ఇది సడన్గా మనకి స్ట్రోక్ రావటం, ఎర్లీ ఫస్ట్ మనకి ఫ్లోటింగ్ సెన్సేషన్ కనపడుతుంది. నెమ్మదిగా గ్రాడ్యువల్గా లెగ్, హ్యాండ్, తర్వాత మౌత్, తర్వాత ఒక సైడ్ అంతా ఎఫెక్ట్ అయిపోతుంది. ఇనీషియల్గా కనుక మనం చూస్తే ఫ్లోటింగ్ గాల్లో తేలుతున్నట్టు ఉంది ఏమిటో నడుస్తుంటే అంటారు. ఇంకో రెమెడీ ఏంటంటే దానికి ఎవరైనా చెప్తారా? చెప్పరా ఎవరును? కాదు. ఫాస్ట్ కాదు సార్. ఎసారం యూరోపియం, ఫ్లోటింగ్ సెన్సేషన్ వైల్ వాకింగ్. సర్క్యులేటరీ గనక ఎఫెక్ట్ అయి ఉంటే ఇనీషియల్గా నేను ఒక కేసులో ఇచ్చాను. ఒకరోజు మా ఫ్రెండ్ ఒక ఆయన సడన్గా ఫోన్ చేశాడు, మా అమ్మగారు అర్జెంటుగా ఏదో పెళ్ళికి వెళ్ళారండి, కాలు తిమ్మిరెక్కిపోయింది, నడుస్తుంటే గాల్లో తేలుతున్నట్టు అనిపించిందండి, అడ్మిట్ అయితే స్ట్రోక్ ఉంది, MRI తీశారు, పైన ఇన్ఫాక్ట్ వచ్చింది అని చెప్పారు అని. పాప పేషెంట్ చాలా భయపడిపోయారు. ఏమిటమ్మా మీకు అసలు లక్షణం అంటే, గాల్లో తేలుతున్నట్టు ఉందని, అంతకు మించి నాకేం లేదు, కానీ వీళ్ళేమో పక్షవాతం వచ్చింది అంటున్నారంటే అప్పుడు ఎసారం యూరోపియం 1M ఇచ్చాం. ఇస్తే 24 అవర్స్లో షీ బికేమ్ నార్మల్. ఒక రోజుకి శుభ్రంగా నడిచేసింది, ఆవిడే హాస్పిటల్ నుంచి ఇంటికి కూడా వెళ్ళిపోయింది. బ్రహ్మాండంగా పనిచేసింది కేసులో. ఇనీషియల్గా పాపం వేరే వాళ్ళు నక్స్వామిక పల్స్టల్ ఏదో ఇచ్చారు, అలాంటి వాటిలో అవి హోల్డ్ చేయవు, అదే తెలియాలి మనకి. సిమ్టమ్స్ దేని ఎఫినిటీని కలిగి ఉన్న, ఏ రెమెడీ తక్కువ కాదు, ఏ ప్రిస్క్రైబరు తక్కువ కాదు, ఎవరికి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ప్రిస్క్రైబర్సే, కానీ ఎఫినిటీ తెలియాలి.
ఆ సిమ్టమ్స్ నక్సవామిక ఈ లక్షణం ఏముంది అనేది మనకు అర్థం అవ్వాలి. అక్కడ ఏం చెప్తున్నారు పేషెంట్, ఆ లక్షణాలు మన దగ్గర ఉన్నటువంటి రెమెడీ లక్షణాలకి మ్యాచ్ అవ్వాలి. అలా కాకుండా మనకు 2 రెమెడీస్ వచ్చి ముందు ఇది వేద్దాం తర్వాత ఇంకోటి వేద్దాం, అలాంటి లాటరీ సిస్టమ్ చేయకూడదు. ఓకే. నెక్స్ట్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫియర్స్ అండ్ యాంగ్జైటీస్. అదే చెప్పాను, చాలా భయాలు ఆందోళనలు ఉంటాయి హైపరికంలో. ఎందుకంటే వాళ్ళ నర్వస్ సిస్టమ్ చాలా పూర్గా. ఈ క్లూషియేసియే ఫ్యామిలీ, ఈ డైలీడియాలో ఫస్ట్ ఆర్డర్, ఫస్ట్ ఫ్యామిలీ, ఈ ఫస్ట్ ఫ్యామిలీ ఫస్ట్ ఆర్డర్ వల్ల మనకి ఈ థియల్స్ అంతా కూడా మీకు, మనం గ్యాంబోజియా చూసాం, నెక్స్ట్ వచ్చే థియా చూస్తాం, ఈ హైపరికము అన్నిట్లోనూ కూడా ముఖ్యంగా మనకి థియల్స్ ఆర్డర్ అంతా కూడా బాగా అండర్ డెవలప్డ్ ఇన్ దట్ సబ్ క్లాస్, బాగా ప్రిమిటివ్ ఇన్ దట్ సబ్ క్లాస్. దానివల్ల ఈ ఇబ్బంది వస్తుంది. నెక్స్ట్, మెనీ ఫియర్స్ అండ్ యాంగ్జైటీస్. They feel others are intrusive and are stressed at work. సో ఆ నర్వస్ సిస్టమ్ బార్డర్స్ వీక్గా ఉండడం వల్ల ప్రతివాడు ఏదో తన పనిలోకి వచ్చేస్తున్నాడని, నన్నే వాచ్ చేస్తున్నాడని వీడి అనుమానం. వీడు ఏ పని చేసుకున్నా చూడండి బాస్ నన్నే చూస్తున్నాడు అంటాడు. వాడి పని చేసుకుంటుంటాడు, వాడికేవో ప్రెషర్లు ఉంటాయి. లేకపోతే నా వర్క్లోకి పలానా పక్కవాడు వచ్చేస్తున్నాడు అంటారు. అసలు నన్ను పని చేసుకొనివ్వరు అంటాడు వీడు. పాపం ఎవరు పని చేసుకో, వీడి పని వీడు చేసుకుంటూ ఉంటాడు. కానీ వీడిలో ఉండేటువంటి ఆ బార్డర్స్ వీక్గా ఉండడం, వీడికి అలా అనిపిస్తూ ఉంటుంది. అది హైపరికంలో ఉండేటువంటి మెంటల్ సిమ్టమ్స్. హైపరికం మెంటల్ సిమ్టమ్స్ నర్వస్ సిస్టమ్ వీక్గా ఉండడం వల్ల వీళ్ళు తేలికగా అన్నిటికీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. ఇవే కాదు, మూఢనమ్మకాలు, పిశాచాలు, దెయ్యాలు, భూతాలు, అలాగే హిప్నాసిస్, ఇలాంటి వాటికి చాలా తొందరగా తేలికగా లొంగిపోవటం అనేటువంటిది హైపరికం ఐడియా. నెక్స్ట్, ఎలివేటింగ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ హిప్నాసిస్. అది చెప్పాను కదా, హిప్నాసిస్ వాటిల్లో ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ మిగిలిపోతూ ఉంటాయి. అలాగే వాళ్ళు వాటికి వేసి తొందరగా లొంగుతారు కూడా నండోయ్, అది కూడా ఉంటాయి. ఆ ఎఫెక్ట్స్ నుంచి బయటికి రాలేరు. హిప్నాసిస్ చేయించుకోవాలని కోరుకుంటూ ఉంటుంది. ఎవరైనా నన్ను హిప్నాసిస్ చేస్తే బాగుంటుందంటారు. లేదా మన దాంట్లో ఈ యాస్ట్రాలజీ వెనకాల, వాటి వెనకాల తిరుగుతూ ఉంటారు. అఫ్ కోర్స్ అవన్నీ చాలా స్ట్రాంగ్ సైన్సెస్, కానీ కరెక్ట్ వాడి దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా సగం వచ్చి నాలాంటి వాడి దగ్గరికి వచ్చారనుకోండి, ఏదో ఒకటి చెప్పారనుకోండి, ఇంకా అక్కడి నుంచి అది పోదు వాడి బ్రెయిన్లో, దాని మీదే తిరుగుతుంటుంది వాడి బ్రెయిన్. ఎందుకంటే నాకేదో కొంచెం ప్రవేశం ఉంటుంది, నేనేదో నోటుకొచ్చింది చెప్తాను, ఆ వచ్చిన దగ్గర నుంచి వాడు దాని గురించి పీక్కుంటూ ఉంటాడు. అందులోంచి బయటికి రాలేడు. వాడు ఆలోచన, డిప్రెషను, యాంగ్జైటీ, భయాలు, వీడేదో చెప్పాడు. మీరు రోజు పొద్దున్నే తూర్పు నుంచి వెళ్ళకండి అంటాడు, లేకపోతే పడమర నుంచి వెళ్ళకండి అంటాడు. అన్న దగ్గర నుంచి వీడికి ఇంకా పడమరను చూస్తే భయం వేస్తుంది. మరి దిక్కు ఎక్కడో అక్కడ ఉంటుంది కదా. లేదా ఏదో వాస్తు శాస్త్రంలో ఈశాన్యంలో బరువు ఉండకూడదు అన్నాడు ఎవరో ఒక ఆయన. ఇంకా అక్కడి నుంచి ఏం బరువు, అక్కడ ఏదో చిన్న కూజావో ఏదో ఉంటుంది, ఏదో ఇంకా అంతే. అక్కడి నుంచి వాడికి తినేస్తుంటుంది. అమ్మమ్మో కూజా ఉంది బాబాయ్, అది వేస్తే బరువేమో, దానివల్లే మనకి నష్టాలు అన్నీ వస్తున్నాయేమో అనిపిస్తూ ఉంటుంది. అసలు బరువైనటువంటి తన అహంకారం కదా తీసివేయాల్సింది. అది ఆ బరువును తీసివేయడం మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఈ బరువులు ఆటోమేటిక్గా పోతాయి. అసలు మనకి మెయిన్ ప్రధానమైన బరువు మన ఈగో కదా. ఎందుకంటే అది ఉన్న చోట ఏంటి, మన అవతల వాళ్ళతో కోఆర్డినేటివ్గా మనం చేయలేకపోతాం. ఎందుకంటే మన ఈగో అడ్డొస్తుంటుంది ఏదైనా అడగడానికి. మనకి డౌట్ వస్తే అది కూడా అడగలేం, ఎందుకంటే మన ఈగో. సో ఆ బరువుని దింపుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కానీ కాన్సన్ట్రేషన్ అంతా మిగతా బరువుల మీద చేస్తే
ఎక్కడో ఒకడు బరువు ఉంటూనే ఉంటుంది. దానివల్ల ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ మన మనస్సు అంతా దాని మీదే ఉంటుంది. అది ప్రిమిటివ్ నర్వస్ సిస్టమ్ అంటే. మూఢనమ్మకాలు ఇవన్నీ మనకి ఈ హైపరికంలో కనబడుతుంటాయి. నెక్స్ట్, హైలీ ఎఫెక్టెడ్ బై మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్. అదే చెప్పాను కదా, మిస్టికల్. అందులోంచి బయటికి రాలేరు పాపం. యాజ్ నర్వస్ సిస్టమ్ ఈజ్ హైలీ రిసెప్టివ్. అదే చెప్తున్నాయి. సో వాళ్ళ నర్వస్ సిస్టమ్, అందుకని హైపరికం మెంటల్ సిమ్టమ్స్ ఏమి ఉండవని అనకూడదు. మనకి మెంటల్ సిమ్టమ్స్ చదువుకోవడం రాలేదని తెలియాలి. హైపరికం పీపుల్ చాలా పూర్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. అందుకనే ఫిజికల్గా వాళ్ళ నర్వస్ సిస్టమ్ వీక్గా ఉంటుంది. నెర్వ్ ఇంజురీస్ అవుతూ ఉంటాయి. వాళ్ళ మెంటల్గా వాళ్ళ నర్వస్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుంది. చాలా తేలికగా ఆందోళనకి భయాలకి లోనవుతారు. చాలా తేలికగా మూఢనమ్మకాలకు లోనవుతారు. చాలా తేలికగా వాటికి లొంగిపోయి అవి నిజం అనుకుంటారు, వాటి నుంచి బయటికి రాలేరు. నెక్స్ట్, గెట్ అట్రాక్టెడ్ గెట్ ఎడిక్టెడ్ ఈజీలీ. చాలా తొందరగా ఎడిక్షన్స్కి, ఏ సార్ట్ ఆఫ్ ఎడిక్షన్స్కైనా లొంగిపోతూ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే నర్వస్ సిస్టమ్ చాలా తేలికగా హాయిగా ఉంటుంది ఆ ఎడిక్షన్స్లో. సో అటువంటి ఎడిక్షన్స్కి వీళ్ళు లొంగుతూ ఉంటారు. అందులో లేటెస్ట్ ఎడిక్షన్ యాడ్ చేసుకోండి, మొబైల్ కూడా. ఆ, అవసరం ఉన్నా లేకపోయినా మొబైల్ ఒకసారి ఇలా తీస్తూ ఉంటారు, ఎందుకో తెలియదు. ఇలా ఉంటుంది మధ్యలో ఇలా ఏదో పాప మెసేజ్ వస్తే ఎవరు చేశారని చూడడం వేరు. కానీ ఇలా కూర్చుంటాడు, కూర్చుని ఆ 2 నిమిషాలకే ఒకసారి ఇలాగా అంటూ ఉంటాడు, ఏమిటో మరి. ఆ ఆ రకమైనటువంటి చాంచల్య బుద్ధి. సో అటువంటి వాటిల్లో మనం హైపరికం అనేటువంటి దాన్ని గుర్తించుకోవాలి. ఆ రకమైన ఎడిక్షన్స్కి తేలికగా లొంగిపోవటం. ఎందుకంటే వీడి నర్వస్ సిస్టమ్ వీక్. ఎలా అయితే మూఢనమ్మకాలకి, వాస్తు, సగం సగం వచ్చిన వాస్తు, సగం సగం వచ్చిన జ్యోతిష్యం, సగం సగం వచ్చిన హస్త సాముద్రికాలకి తొందరగా లొంగిపోయి ఇన్క్లైన్ అయిపోయి భయపడుతూ ఉంటాడో, అలాగే ఈ రకమైన ఫోన్ ఎడిక్షన్స్ లేకపోతే మిగతా రకరకాల ఎడిక్షన్స్కి చాలా తొందరగా లొంగిపోతాడు. ఎందుకంటే ఆ నర్వస్ సిస్టమ్ రిసెప్షన్స్ పూర్గా ఉంటాయి కాబట్టి అవి చాలా తేలికగా వీడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. తేలికగా వాటికి లొంగుతాడు, చూపుకు లొంగిపోతాడు. చూపుకు లొంగిపోవడం అంటే మొబైల్. ఐ నర్వ్స్, ఆప్టిక్ నర్వస్ సిస్టమ్కి లొంగిపోతాడు పాపం. నెక్స్ట్, మెనీ ఫియర్స్ అండ్ యాంగ్జైటీస్ అకంపనీడ్ విత్ కన్ఫ్యూజన్. అది ఈ ఆందోళనలు, భయాలు చెప్పాం, ఇవన్నీ కూడా మనం మెంటల్ సిమ్టమ్స్లో, హైపరికం మెంటల్ సిమ్టమ్స్లో. వాటిల్తో పాపం ఇదే ఈ క్లూషియేసియే ఫ్యామిలీ, ఈ థియేల్స్ ఆర్డర్లో ఉండేటువంటి ఆ కన్ఫ్యూజన్ కూడా మనకి కనబడుతూ ఉంటుంది. చాలా అయోమయంగా ఉంటారు. అయోమయం అంధాకారం అంటారు. వీళ్ళ భయాలు, వీడు ఏం చేయాలో వీడికి తెలియదు. బుర్ర అంతా స్టాప్ అయిపోయినట్టు అయిపోతుంది. కన్ఫ్యూజ్ అయిపోతుంటాడు. ఒకడు ఒకలా చెప్తాడు, ఒకడు అంటాడు. ఒకడు ఈశాన్యంలో బరువు తీసేయాలంటాడు, ఒకడు అసలు మన ఈశాన్యం తీసేయాలంటాడు ఒకడు. అలా ఉంటుంది పాపం. ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఆధ్యాత్మిక సాధనకి అనుగుణంగా లేనటువంటి ఈ రకమైనటువంటి ఏవైనప్పటికీ కూడా మనిషిని పాడు చేస్తాయి. అవన్నీ నిజమే, అవన్నీ సత్యాలే, ఆ శాస్త్రాలు ఉన్నాయి. కానీ అవన్నీ దేని అనుగుణంగా సాగుతాయంటే మనిషి తాలూకు స్పిరిచువల్ గ్రోత్కి అనుగుణంగా సాగాలి. అప్పుడు వాటికి నిజమైన అర్థం ఉంటుంది. దానికే గురుముఖత నేర్చుకోవాలి అని చెప్తారు. అవి మనకి గురువు అంటేనే పడదు మనకి. ఎందుకంటే మనం సరైన సన్మార్గంలో నడవమంటాడు కదా ఆయన, దాంతో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. గురుముఖత నేర్చుకుంటే అప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఈ హస్త సాముద్రికం కానీ, యాస్ట్రాలజీ కానీ, నీ స్పిరిచువల్ గ్రోత్ అంటే నువ్వు ఉన్నటువంటి లెవెల్ నుంచి నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను. మనలో ఉండేటువంటి కోతి వేషాలు పోయి మానవ వేషాలు అనేటువంటివి రావడం మొదలవుతాయి. ఆ మానవ వేషాలు కూడా తగ్గిపోయి నెక్స్ట్ దైవత్వపు ఛాయలు మన యందు ఏర్పడతాయి గురువు ఉంటే.
సో అప్పుడు యాస్ట్రాలజీని, పామిస్ట్రీని, వాస్తుశాస్త్రాన్ని కూడా గురువు ఉపయోగించుకోమని చెప్తాడు, కానీ నీ గ్రోత్కి అనుగుణంగా ఉపయోగించుకోమని చెప్తాడు. అవన్నీ సత్యమే, కానీ అవన్నీ విత్ రిలేటివ్ టు యువర్ స్పిరిచువల్ గ్రోత్ ఉండాలి. నెక్స్ట్, మనీ many fears and anxieties accompanied by confusion, ailments from grief, shock, or even meditation, where out of body experience is occurred. అది అంటే చాలా తొందరగా యాస్ట్రల్ బాడీ, వీళ్ళ తాలూకు ఫిజికల్ బాడీని లీవ్ చేయటం అనేది మనం హైపరికం, ముఖ్యంగా ఈ పూర్ నర్వస్ సిస్టమ్ ఉన్న వాళ్ళందరిలో మనం చూస్తూ ఉంటాం. మాస్టర్ గారు చెప్తారు, ఒకానొక క్లాసెస్లో మాస్టర్ గారు ఒక చోట ఈ పాయింట్ని చాలా వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు మాస్టర్ గారే ఒక పక్క రాశారు, అక్కల్ట్ ఎనాటమీ అని. అది అందరూ కంపల్సరీగా చదవాల్సిన పుస్తకం. మా గురువు గారు ఏం చెప్పారంటే, అసలు అక్కల్ట్ ఎనాటమీ అని మాస్టర్ గారు రాసిన పుస్తకం పిల్లల సిలబస్లో పెట్టాలని అనేవారు. ఆ బుక్ని మంత్రశాస్త్రానికి ఒక డోర్ అని చెప్పారు మా గురువు గారు సుబ్రహ్మణ్యం గారు. మాస్టర్ గారు రాసిన అక్కల్ట్ ఎనాటమీ మంత్రశాస్త్రానికి ఒక డోర్, ఒక తలుపు అని చెప్పారు. అంత అద్భుతమైన పుస్తకం. ఈ మంత్రశాస్త్రం గురించి, వాటి గురించి చెప్తూ దాన్ని మెడికల్ సైన్సెస్తో ఇంటర్ట్వైన్ చేస్తూ మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఒక కన్వల్జివ్ కేసెస్ గురించి చెప్తూ, ఈ కన్వల్జివ్ కేసెస్ ఈజ్ నథింగ్ బట్ ద యాస్ట్రల్ బాడీ ఆఫ్ ద హ్యూమన్స్ ఈజ్ టైడ్ విత్ ద ఫిజికల్ బాడీ. అంటే 3 చోట్ల ఏదో టాకా కొట్టినట్టుగా, దిండు టాకాలు కొడతారు పూర్వం, ఇప్పుడు ఉన్నారో లేదో, ఈ టాకాలు కొడుతూ ఉంటారన్నమాట పరుపులు. అలా కుట్టినట్టుగా మన యాస్ట్రల్ బాడీ ఒక 3 సెంటర్స్తో ఫిజికల్ బాడీతో కుట్టబడి ఉంటుందట. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద కన్వల్జన్ ఈజ్ దట్ ద యాస్ట్రల్ బాడీ ట్రైస్ టు లీవ్ ద ఫిజికల్ బాడీ. ఈ టాకాలు కుట్టిన చోటు నుంచి కొంచెం వదులైపోయి ఆ యాస్ట్రల్ శరీరం బయటికి లేవడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రయత్నమే ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ కన్వల్జన్ అని మాస్టర్ గారు ఇచ్చిన డైమెన్షన్, అది ఈకే గారు ఇచ్చిన డైమెన్షన్. సో అటువంటి కేసెస్లో ఇక్కడ అది కాదు కానీ పాయింట్, అటువంటి యాస్ట్రల్ బాడీ తొందరగా లీవ్ అవటం. అంటే మెడిటేషన్ చేశాడు అనుకోండి, ఒక 3-4 గంటలు అందులో ఉండిపోయాడు, ఏమైందంటే నా శరీరం ఎక్కడికో వెళ్ళిపోయింది అంటాడు. లేదా షాక్, ఎవరో చనిపోయారు పాపం, ఇంకా అక్కడి నుంచి వాడు మొహం కడుక్కోడు, బ్రష్ చేసుకోడు, పూర్తిగా ఈ శరీరం నుంచి వాడికి వేరైపోయిన ఫీలింగ్ వస్తుంటుంది. ఏమైందంటే నా శరీరం ఎక్కడో ఉందంటాడు, నేను ఇక్కడ లేనంటాడు. సో ఇలాంటి గ్రీఫ్లో, షాక్లో, మెడిటేషన్లో యాస్ట్రల్ బాడీ ఫిజికల్ బాడీని లీవ్ అయ్యేటువంటి కండిషన్స్ ఎప్పుడైతే పేషెంట్స్ ఈ పాయింట్ని చెప్తారో, నేను ఇక్కడ లేనండి, నేను వేరే చోట ఉన్నానండి, నా శరీరంతో నాకు సంబంధం లేదండి, ఇలాంటివి వాడుతూ ఉంటారో, అటువంటి కేసెస్లో మీరు గుర్తు పెట్టుకోవాల్సిన రెమెడీయే ఈ హైపరికం. ముఖ్యంగా అటువంటి వాటిల్లో అస్సలు ఆలోచించింది హైపరికం. మనకేంటంటే నెర్వ్ ఇంజరీ అయితేనే హైపరికం వాడుతూ ఉంటాం, కానీ ఫిజికల్ నర్వస్ సిస్టమ్ ఎంత వీక్గా ఉంటుందో గుర్తుపెట్టుకోండి, హైపరికంలో మెంటల్ నర్వస్ సిస్టమ్ కూడా అంతే వీక్గా ఉంటుంది. నెక్స్ట్, మెచ్యూరిటీ టు ఎండ్యూర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫిజికల్ ఎమోషనల్ పెయిన్. సో ఇనెబిలిటీ ఉంటుంది పాపం, ఏ రకమైన పెయిన్ని తీసుకోలేరు. ఎమోషనల్గా కూడా అంతే. ఫిజికల్గా ఎలాగూ నెర్వ్ పెయిన్ వాడిని అల్లాడిచ్చేస్తూ ఉంటుంది, నెర్వ్ పెయిన్స్ వస్తే ఏమవుతా అక్కడి నుంచి వేరే చోటకి లాగేస్తూ ఉంటాయి లోపలికి, అది అసలు భరించలేరు వాళ్ళు, అది ఎలాగూ ఉంటుంది. ఎమోషనల్గా కూడా ఆ మెచ్యూరిటీ లెవెల్స్, దేన్నైనా తట్టుకునే స్వభావం అనేటువంటిది ఈ హైపరికం కాన్స్టిట్యూషన్స్ వాళ్ళకు ఉండదు అస్సలు. అందుకని నొప్పి వచ్చింది, మొన్న దెబ్బ తగిలింది. నేను ఒక ఆయన వచ్చారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏమిటంటే కిక్కు కొడుతున్నప్పుడు రాడ్ దెబ్బ తగిలింది, దెబ్బ తగిలి అదంతా కొంచెం హోల్లా ఏర్పడి అందులోంచి చీము
రక్తం వస్తున్నాయి. సరే ఈయన వచ్చారు, ఈయన ఆల్రెడీ పాపం ఏదో క్యాన్సర్ డయాగ్నోజ్ అయ్యింది, మనం ఏదో మందు ఇస్తున్నాం, గురువుగారి దయ వల్ల ఆయన బాగానే ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదు, మందు వాడుతున్నారు. అయితే వాళ్ళ అమ్మాయికి ఆయన మందు తీసుకుని మన ప్రీడిస్పెన్సరీ కేసు మందు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వాళ్ళ అమ్మాయి వచ్చి, ఏమండి నాన్నగారు మా దెబ్బ గురించి చెప్పారు అంది. ఏ దెబ్బ అండి అన్నాను నేను. అదేమిటంటే దెబ్బ తగిలించి చెప్పలేదా అన్న. ఆయన ఏం చెప్పలేదండి అన్నాను. అయితే రానా అని బయటికి వెళ్తున్న వాళ్ళ ఫాదర్ని మళ్ళీ తీసుకొచ్చింది ఈవిడ. తీసుకొచ్చి కూర్చోబెట్టి చూస్తే అది ఎంత లావు ఉంది, వాపు, కాలంతా వాపు అయిపోయింది, లోపలంతా పస్ బ్లడ్ అవుతుంది. ఏమిటయ్యా ఇది, ఇలా ఇంత పెద్ద దెబ్బతింది. ఏముందండి, నేను పెద్ద పట్టించుకోలేదు. సరే నేను ఓపియం ఇచ్చాను ఆ కేసులో, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ మనకి ఆ, జూనియర్, ఎవరైతే జూనియర్ డాక్టర్ వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆవిడ ఇదేంటిది, ఇది ఇలాంటి కేసుల్లో మనం హైపరికమో లెడంపాలో ఇస్తాం కదా, ఏం ఓపియం ఇచ్చారని. ఏమో ఆ సిమ్టమ్, పెయిన్ లేదు, నొప్పి లేదు, అంత వాపు ఉంది, 4 రోజులు దెబ్బ తగిలింది, అసలు దాని గురించి చెప్పకుండా పేషెంట్, అది ఇంపార్టెంట్ సిమ్టమ్ రేదర్ దాన్ దిస్ ఫిజికల్ సిమ్టమ్ కదా. మనకి ఏంటంటే ఈ బండ గుర్తులు, కొండ గుర్తుల వల్ల ఏంటంటే దెబ్బ తగిలింది, రాడు కొట్టుకుంది, హైపరికం. ఆ హైపరికం పెయిన్ ఉండాలి కదా. హైపరికం వాడు ఆ రాడ్ కొట్టుకుంటే 1 గంటలోపు మీకు ఫోన్ వస్తుంది, సార్ చచ్చిపోయేలా ఉన్నాను చూడండి బాబు అని. అంత పెయిన్ ఉంటుంది. ఇతను ఏంటి అసలు పెయినే, అంత అంత దెబ్బన్న పెయిన్ చెప్పట్లేదు, ఏమీ చెప్పట్లేదు, మందు పుచ్చుకోవడానికి వచ్చి ఉండగా అదే తగ్గుతుందిలేండి, దాని గురించి పెద్ద పట్టించుకో అంటున్నాడు ఈయన. అటువంటి వాళ్ళు మనం ఎగ్జాక్ట్ ఆపోజిట్ రెమెడీ ఇస్తున్నాం. ఎందుకు? కొండ గుర్తు వల్ల, బండ గుర్తుల వల్ల. ఆ సిమ్టమ్స్ ఉండాలి కదా. సో అప్పుడు అది చెప్పాను, అమ్మ ఏ దెబ్బ తగిలింది అన్నది కాదు. అందుకనే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర, నేను పెద్దవాడని చెప్పట్లేదు సుమా, జస్ట్ అవగాహన కోసం చెప్తాను. పెద్దవాళ్ళ దగ్గర ఉండి నేర్చుకోవటం వల్ల వచ్చేటువంటి, నేను మా గురువుగారి దగ్గర, ఈవిఎం ఆచార్య గారి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు నాకు కలిగినటువంటి ఇది మెయిన్ ఇదే. అందుకని ఏమవుతుంది అంటే మనకి అప్పుడు ఏ యాంగిల్లో వాళ్ళు కేసు స్టడీ చేస్తున్నారు అనేది మన బుర్రకి ఎక్కుతూ ఉంటుంది. అది మనల్ని చాలా ముందుకు తీసుకెళ్తుంది. చాలా ఇంపార్టెంట్ అది. కేసెస్లో మనం ఎలా స్టడీ చేస్తున్నాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఇంతకీ ఏంటంటే ఇనెబిలిటీ టు ఎండ్యూర్ పెయిన్. సో అక్కడ ఏమిటి, ఏబిలిటీ టు ఎండ్యూర్ పెయిన్. పెద్ద దెబ్బ తగిలినా వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోవట్లేదు, అది ఓపియం కండిషన్, ఇది హైపరికం కండిషన్. నెక్స్ట్, డిప్రెషన్ ఫ్రమ్ స్లైట్ స్లైట్ రిలేషన్ సార్. అదేలేండి, డిప్రెషన్ అనేటువంటిది నర్వస్ సిస్టంలో ఒక భాగం. సో చిన్న చిన్న వాటికి కూడా బాగా తేలికగా డిప్రెస్ అయిపోతుంటారు, బయటికి రాలేరు, అందులో ఉండిపోతారు. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ప్లస్ ఎక్స్పోజ్డ్ నర్వ్స్. సో దీనివల్ల పాపం వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు. ఇంకా అన్నిటికీ తేలికగా లొంగిపోతే ఇక కాన్ఫిడెన్స్ ఏముంటుంది. రోడ్డు మీద వెళ్ళే వచ్చే ప్రతివాడు ఒకటి చెప్తాడు. ఒకడు వచ్చి అబ్బాయి నీ ఇంట్లో ఈశాన్యం ఎక్కువ ఉంది, అది తీసేయాలంటాడు. ఇంకొకడు వచ్చి అబ్బాయి నీకు అసలు ముందు బాలేదు, నీకు మొత్తం అన్ని జాతకాల గ్రహాలన్నీ ఒకే గదిలో ఉండిపోయి నీకు వ్యతిరేకంగా తిరుగుతున్నాయి అంటాడు. ఇంకొకడు అంటాడు ఇవన్నీ కాదండి, అసలు మీరు అసలు మీ మతమే తేడా ఉంది, మీరు మతం మారిపోవాలంటాడు. ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తా. ఇలా ప్రతివాడు వచ్చిన వాడల్లా ఒకటి చెప్తూ ఉంటాడు. దాంతో మనిషి తేలికగా లొంగిపోతూ ఉంటాడు. దాంతో అవే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. మనం ఏదైనా తప్పు చేస్తున్నామో, ఇక్కడికి ఇది చేసి తప్పు చేసామో, ఆ వాస్తు ఇంకా సెట్ చేయాలేమో, ఈ ఆస్ట్రాలజీ సెట్ చేయాలేమో, లేకపోతే దేవుణ్ణే సెట్ చేయాలేమో, ఇలాగ రకరకాల. దాంతో వాడికి ఏమవుతుంటుంది అంటే దేని మీద కాన్ఫిడెన్స్ ఉండదు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఒకదాన్ని బిలీవ్ చేస్తే ఉంటుంది తప్ప, మనలో కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వాలంటే సింపుల్ లాజిక్, ఏదో ఒకదాన్ని పరిపూర్ణంగా పట్టుకుని ఉండటం. అంతేకాని కొద్దిసేపు దీన్ని, కొద్దిసేపు దాన్ని, కొద్దిసేపు దీన్ని ఇలా తిరుగుతూ ఉంటే ఇంకా కాన్ఫిడెన్స్ ఏముంటుంది. ఆ కాన్ఫిడెన్స్ లేకపోవటం, దాంతో ఒక్కొక్కసారి వీళ్ళు చాలా అలర్ట్గా మారిపోతూ ఉంటారు. అంటే చాలా అలర్ట్నెస్ వచ్చేస్తుంది, ఎందుకంటే అపనమ్మకం కదా. అందుకని కాషన్ ఎక్కువైపోతుంది. కాంపెన్సేటరీ మెకానిజం, సర్వైవల్ మెకానిజం డెవలప్ అయినట్టు. ఇక్కడేమో కాన్ఫిడెన్స్ ఉండదు,
నెర్వస్ ఏమో చాలా తేలికగా లొంగిపోతుంటాయి, తేలికగా ఎక్స్పోజ్ అయిపోతుంటాయి. దాంతో తీవ్రమైన అలర్ట్నెస్ డెవలప్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉంటాడు, లేచి చూస్తుంటాడు, నిద్ర పట్టదు, మెలకుగా ఉంటాడు. ఏమయ్యా నిద్రపోయావంటే అబ్బాయి నిద్రపోలేదు అన్నట్టు. ఏమిటంటే అక్కడ నేను మొన్న చెప్పాను కదా సార్, సెట్ చేయాల్సింది ఉంది, ఆ మెట్లు కొట్టేయమన్నారు సిద్ధాంత్ గారు అంటాడు. లేకపోతే పలానా దెయ్యాలు వస్తున్నాయి అంటాడు. దాంతో అలర్ట్గా అయిపోతాడు. ఇప్పుడు లేదండి, ఇప్పుడు 1 గంట అయితే నాకు కళ్ళు వచ్చేస్తాయండి బాబు, నేను ప్రతిరోజు ఇదే బాధ అంటాడు. ఒక రకమైన అలర్ట్నెస్ డెవలప్ అయిపోతుంది. ఈ వీక్ నర్వస్ సిస్టమ్ వల్ల, కాన్ఫిడెన్స్ లేకపోవటం వల్ల తేలికగా అన్ని రకాల స్పందనలకి లొంగిపోవటం పల్స్టెల్లాలో కూడా ఉంటుంది. కానీ పల్స్టెల్లా ఐడియా ఎంతసేపు ఏంటంటే నాట్ టు రిసీవ్ ఎనీ మార్టిఫికేషన్. ఏ రకమైన అవమానం కానీ, ఏ రకమైన తేడా పదాలు కానీ వినడానికి ఇష్టం ఉండదు పల్స్టెల్లా వాడికి. ఎందుకంటే అవమానం వాడికి, వాడి మనసు దెబ్బతింటుంది. వాడి పాయింట్ ఆఫ్ వ్యూ అంతా దానికి, వాడి లైఫ్ స్టైల్నే దానికి అనుగుణంగా మలుచుకుంటాడు. సాఫ్ట్గా ఉంటాడు, అందరి మాట విన్నట్టుగా నటిస్తాడు. ఎందుకంటే ఎవడైనా మాటకి వీడు ఎదురు చెప్పాడు అనుకో, వాడు వీడిని ఏదైనా అంటాడు. అన్న దగ్గర నుంచి వీడు ఆ మనసు చిపుక్కుమంటుంది, ఇక ఆ అవమానం బుర్రలోంచి పోదు. అందుకని అలాంటి అవమానం పడకుండా వాడి సిస్టమ్ డెవలప్ చేసుకుంటాడు. అది పల్స్టెల్లా. అన్నిసార్లు నేను నీ మాటే వినేస్తున్నాను అనుకోండి, ఇంకా అవమానం ఏముంది, నువ్వు నన్ను ఏమంటావు కదా, సింపుల్గా. సో పల్స్టెల్లా ఐడియా అంతా అలా డెవలప్ చేసుకుంటాడు. వాడి ఐడియాలజీ అలాగే ఉంటుంది వాడికి. ఇక్కడ పాయింట్ ఏంటంటే పాపం వీడికి కాన్ఫిడెన్స్ ఉంటుంది, వీడి నర్వస్ సిస్టమ్ అస్సలు గ్రో అవ్వదు. దాంతో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ వీడికి పాపం వీడిని సూపర్ అలర్ట్గా తయారు చేస్తాయి. నెక్స్ట్, ఆస్తమా అటాక్స్ ఇన్ ఫాగ్. అదే ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక ఫాగ్స్ లో, ఒక మబ్బుగా ఉండేటువంటి కండిషన్స్ లో వచ్చేటువంటి ఆస్తమా కండిషన్స్ లో కొంతమంది పెద్దవాళ్ళు ఈ హైపరికం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇచ్చారు. నేను ఎప్పుడు ఇవ్వలేదు, నాకు తెలియదు దాని గురించి. బట్ స్టిల్ పెద్దవాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ఒకసారి ట్రై చేయడంలో తప్పు లేదు. బాగా మంచుకి ఎక్స్పోజ్ అయ్యి వచ్చేటువంటి ఆస్థమాటిక్ కండిషన్స్, ఈ రకమైన మెంటల్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళండి. అంతేగాని ప్రతిదాన్ని తట్టుకుని బాగా క్యాన్సర్ మయాజం లాగా ఉండే ఆర్ఎంఎట్ లాంటి వాళ్ళకి కాదు. బాగా పూర్ నర్వస్ సిస్టమ్ వచ్చి తేలికగా ప్రతిదానికి స్పందించేటువంటి గుణం, దానివల్ల సూపర్ అలర్ట్ అయిపోవటం, నిద్ర పట్టకపోవటం, తేలికగా డిప్రెషన్ రావడం, యాస్ట్రల్ బాడీస్ వీక్గా ఉండడం, ఏ రకమైన షాక్ అయినా, ఇంజురీ అయినా, మెడిటేషన్ చేసినా ఇక అందులోంచి బయటికి రాలేకపోవటం, అటువంటి మనస్తత్వం బాగా చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళల్లో వచ్చేటువంటి ఆస్థమాటిక్ అటాక్స్ ఆ మంచు వల్ల కలుగుతూ ఉంటే కనుక తప్పకుండా మనం హైపరికం అటువంటి కండిషన్స్లో ట్రై చేయొచ్చు. నేను ట్రై చేయలేదు కాబట్టి నాకు అనుభవం లేదు. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడతో మనం ఈవేళ హైపరికం మనం రెండు చెప్పినగా ఫస్ట్లోనే, ఈవేళ మనం అదృష్టం కొద్దీ ఏంటంటే మనం 2 సార్లు ఈ ఈ మహానుభావుని దర్శించుకునే అదృష్టం దక్కింది మనకి. సో మొదటిసారి మొన్న మనం రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీస్ ద్వారా ఒకసారి వారి అమృతాన్ని మనం గ్రోలేం. ఈసారి మళ్ళీ మనం హైపరికము సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ లో మరోసారి వారి పాదాలని దర్శించగలిగే అదృష్టం మనకు దక్కింది. సో 2 సార్లు చదువుకున్నాం, చాలా అదృష్టవంతులం మనం అందరం కూడా. సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ సెషన్? అంటే మనం థియా ఒకటి ఉంది, బట్ ఇంకా టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం చెప్పుకుందాం. ఈ క్లూషియేసియే ఫ్యామిలీ. డౌట్స్ ఏం లేవండి? ఇది డాక్టర్ నార్మల్ గారు డెలివరీ తర్వాత ఆ, కూడా ఇవ్వచ్చా సార్? ఏవండి? ఇప్పుడు హైపరీకం ని మామూలుగా సర్జికల్ తర్వాత అని అన్నారు కదా సార్, మామూలుగా నార్మల్ డెలివరీ తర్వాత కూడా హైపరీకం వేయొచ్చా సార్? వేయచ్చు వేయచ్చు, ఆ సిమ్టమ్స్ ఉంటే తప్పకుండా వేయచ్చు, ఏం ఓకే మొహమాటం సార్. లేదా. నార్మల్ డెలివరీ తర్వాత కూడా ఇవ్వచ్చు, బట్ ఆ సిమ్టమ్స్ ఉండాలి. అదే ఇందాక చెప్పుకున్నాం కట, ఆ తేలికగా నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడం, ఓవర్ సెన్సిటివిటీ, కోపంగా ఉన్నారు నక్సంక ఇవ్వకూడదు అక్కడ.
అంటే ఐడియా అక్కడ నక్స్వామిక సిమ్టమ్స్ డెవలప్ అయితే నక్స్వామిక ఇవ్వాలి అట్లా. ఓకే సార్. గారు సార్ చెప్పండి. సర్జికల్ సర్జికల్ విషయంలో మనం స్టాఫ్ సాక్రియాకి హైపర్కమ్ కి కొంచెం డిఫరెన్స్ కొంచెం చెప్తారు. అదే సార్, స్టాఫిసైక్రియాలో మీకు పెయిన్ ఎండ్యూరెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్టాఫిసైక్రియా కమ్స్ ఫ్రమ్ క్యాన్సర్ మయాజం కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదేమో రెనన్క్యులేసియే ఫ్యామిలీ, ఏది స్టాఫిసైక్రియా. హైపరికమ్ ఏమో క్లూషియేసియే ఫ్యామిలీ. ఇది ఫోర్త్ సబ్ క్లాస్ లో ఉంది, అది ఫస్ట్ సబ్ క్లాస్ లో ఉంది. అది క్యాన్సర్ మయాజం. సో స్టాఫిసైక్రియాలో కొంత పెయిన్ ఎండ్యూరెన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే తట్టుకునే శక్తి ఉంటుంది. వాళ్ళు ఇంతలాగా ఇది చేయరు. కానీ హైపరికంలో మాత్రం అసలు తట్టుకోలేరు పెయిన్, అంత అన్బేరబుల్ గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ నర్వస్ సిస్టమ్ చాలా పూర్ నర్వస్ సిస్టము. వాళ్ళ నర్వస్ సిస్టమ్ చాలా, మీకు స్టాఫిసైక్రియాలో కూడా మీకు మెంటల్ సిమ్టమ్స్ లో చెప్తారు. మనం ఇందులో చెప్పుకున్నాం కూడా సబ్ క్లాస్ లో. ఎందుకంటే స్టాఫ్ సేకరీ వాళ్ళు చాలా ఆ వాళ్ళ సబ్ క్లాస్ అయితే ఫస్ట్ సబ్ క్లాస్, కానీ వాళ్ళు చాలా ప్రైడ్గా ఉంటారు. అందుకనే వాడిని ఒక మాట అంటే వాడు తట్టుకోలేడు. వాడిని రోజుల తరబడి ఆ మాట వేధిస్తూ ఉంటుంది. వాడు తట్టుకుని 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 ఎప్పుడో ఓసారి బరస్ట్ అయిపోతాడు. అందుకనే త్రోస్ థింగ్స్ డ్యూరింగ్ యాంగర్ లో స్టాఫ్ సేకరీ ఉంటుంది రెబర్టరీలో. ఇదేమిటండి ఫస్ట్ సబ్ క్లాసు, పైగా పల్స్టెల్లా బ్రదరు సిస్టరో అయిన స్టాఫ్ సేకరియాకి ఎంత కోపం ఏమిటి, మొబైల్స్ విసిరేయడం ఏమిటి అంటాం మనం. ఎందుకు ఆ సిమ్టమ్ వస్తుందంటే అది ఫస్ట్ లో రాదు. వాడు దాన్ని బాగా ఎంజూర్ చేసుకుని దాన్ని తట్టుకుని 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 ఆ టాలరెన్స్ లెవెల్స్ బ్రేక్ అయిపోయాక వాడు బర్స్ట్ అయిపోతాడు. అలాగే ఈ పెయిన్స్ లో కూడా ఎంత సెన్సిటివ్ నెర్వ్ ఇంజురీస్ అయినా వీళ్ళు కంప్లైనింగ్ నేచర్ అంత ఎక్కువ ఉండదు స్టాఫిసైక్రియాలో. వాడు చెప్పేటప్పుడు కూడా మీకు పెయిన్ చెప్తారు కానీ ఆ ఊ అని అట్లా చెప్పరు. కానీ హైపరికంలో చాలా అమ్మ బాబోయ్ డాక్టర్ గారు తట్టుకోలేకపోతున్నాను అలా చెప్తారు అనమాట. ఆ ఎక్స్ప్రెషన్ మీరు పట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా బాగుంది కంపారిజన్. ఇంకో చిన్న డౌట్ సార్, డాక్టర్ గారు అడగమంటారా? చెప్పండి చెప్పండి. సాధారణంగా మనం టూత్ ప్రాబ్లమ్స్ లో ఎనీ సర్జికల్ ట్రీట్మెంట్ లో ఫాస్ఫరస్ ప్రిఫర్ చేస్తుంటాం. సాధారణ ఎక్కువగా బ్రైట్ బ్లడ్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి హైపర్ కమ్కి ఫాస్ఫరస్ కి ఏ విధంగా మనం కంపేర్ చేయగలం ఆ సిచ్యుయేషన్ లో? అది నర్వస్ అన్నది నర్వస్ అన్నది ఎక్కడికి అది కామనే, నర్వస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎక్కడ ఏమీ అవ్వదు. కానీ అప్పుడు ఫాస్ఫరస్ కి హైపరికమ్ కి ఎలాగా మనం డిఫరెన్స్ చేస్తాం? మీరు అన్నట్టు ఈ పెయిన్ బేర్ చేసినట్టు ఎలా ఏ విధంగా బేర్ చేస్తున్నాడని చెప్పే విషయంలోనే ఇంకేమైనా తేడా ఉంటుందా? సింపుల్ అండి. ఫాస్ఫరస్ మనం డెంటల్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు ఇస్తాం, హైపరికం అయ్యాక ఇస్తాం, అంతే డిఫరెన్స్. ఎందుకంటే ఓ, ఫాస్ఫరస్ ఐడియా ఏంటంటే ఆ బ్లీడ్ని కంట్రోల్ చేయటం, నర్వ్ కాదు ఫాస్ఫరస్. ఎందుకంటే లాట్ ఆఫ్ బ్లడ్ పోతుంది కదా మనకి డెంటల్ yes. ట్రీట్మెంట్స్ లో చాలా బ్లడ్ పోతూ ఉంటుంది. ఫాస్ఫరస్ ఏంటంటే ఆ బ్లడ్ అసలు ఫాస్ఫరస్ లో ఉండే లక్షణం ఏంటంటే ఫాస్ఫరస్ చిన్న గాయమైనా ఎక్కువ బ్లడ్ పోతూ ఉంటుంది. దాంతో ఈ డెంటల్ ట్రీట్మెంట్ చేయించుండగా వీళ్ళ కళ్ళు తిరిగిపోతాయి. మీరు నక్స్మోస్కేటా ఇటువంటి కండిషన్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీళ్ళు డెంటల్ ట్రీట్మెంట్ అంటే హడిలెత్తిపోతూ ఉంటారు, వాళ్ళకి భయం. ఎందుకంటే చాలా బ్లడ్ పోతుంది, బ్లడ్ చూస్తే వీడికి భయం. అందుకని వాళ్ళు కూడా కొంతమంది తెలివిగా ఇలాగ కళ్ళకి ఏదో కడుతూ ఉంటారు. ఎందుకంటే వాడికి రక్తం వాడే చూసుకుంటే వాడికి ఇబ్బంది అవుతుందని. మీరు మరి హాస్పిటల్స్లో అదొక టెక్ టెక్నిక్ అనమాట. సో ఫాస్ఫరస్ ఏం చేస్తామంటే అటువంటి వ్యక్తుల్లో కొంచెం బ్లడ్ లూజ్ అవుతాము, వీళ్ళు బ్లడ్కి వెళ్ళి తట్టుకోలేరు, బ్లడ్ ఎక్కువ పోతూ ఉంటుంది వీళ్ళకి అన్నప్పుడు ఫాస్ఫరస్ 30 ఒక డోస్ వేసుకుని మీరు వెళ్ళండి, ఓ అరగంట ముందో గంట ముందో డెంటల్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు ఫాస్ఫరస్ 30 ఒక డోస్ వేసుకోండి అంటాం. అయిపోయాక ఆ ట్రీట్మెంట్ నెర్వ్ ఇన్నర్వేట్ అవుతుంది కదా, అది హైపరికం 200 ఒక డోస్ వేసుకోమంట. అలాగే థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మనం ఇక్కడ మీరు అడిగారు కాబట్టి ఇంకొక పాయింట్ చెప్పాలి. మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మందుని సెలెక్ట్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే నేను ఎంతో మంది డాక్టర్స్ని చూసి చెప్తున్నాను. మనం ఎక్కువగా
మొన్న ఈ మధ్య ఒక ఆయన ఆయాసానికి నా దగ్గరకు వచ్చాడు. ఎవరో డాక్టర్ గారి దగ్గర మందులు వాడు. నాకు చూస్తే భయం వేసింది. ఆ డాక్టర్ గారు పాప మంచి డాక్టర్ గారే ఆయన. కానీ ఒకే రోజు 5-6 మందులు మార్చేశారు ఆ పేషెంట్కి. నాకు బుర్ర తిరిగింది. ఏంటంటే పొద్దున్నో మందు, 3 గంటల తర్వాత ఇంకో మందు, 5 గంటల తర్వాత ఇంకో మందు, మళ్ళీ 10 వెయ్యొచ్చు, తప్పు కాదు. కానీ అసలు కండిషన్ ఏంటి, దానికి తగులుతోందా లేదా అనేది చూడాలి. సో అలా ఎక్కువగా మెడిసిన్స్ మార్చేసుకోవటం వల్ల ఏమైందంటే ఇతనికి దగ్గు ఆయాసం తగ్గి అతను కొంచెం రిలీఫ్ ఇచ్చింది. కానీ ఈ రెమెడీస్లో కొన్ని రెమెడీస్ తాలూకు ప్రూవింగ్స్ అతని మీద వచ్చేసాయి. అలాగ మనం ఏంటంటే సెలెక్ట్ చేసేటప్పుడే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవటం అనేది ఒకటి. రెండోది, ఇస్తున్న రెమెడీ ఎటువంటిది. ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఆయన మెడోరినం 200 రోజుకు 3 డోసులు వాడాడు. నాకు బుర్ర తిరిగింది, ఏం మాట్లాడలేదు. సరే, ఆ పర్టికులర్ డాక్టర్ గారు నా దగ్గరకు వచ్చారు. ఏదో ఓ రోజు వచ్చి కూర్చుంటానన్నారు. అలాగే కూర్చోండి అంటే నేను కొరాలియం రోబ్రం 30 ఇచ్చాను. యాంటిమ్టాట్ 30 నాకు గుర్తులేదు. యాంటిమ్టాట్ 30 కొరాలియం మాకు గుర్తులేదు. సో ఇస్తే డాక్టర్ గారు అన్నారు, ఏమంటే మీరు మెడోరినం 200 3 డోసులు వేసుకుంటే వద్దన్నారు, మీరు ఈ మందు 3 డోసులు ఇచ్చారు రోజుకి, మీరు అన్నది మీరే తప్పారు అన్నారు నన్ను ఆయన. అంటే నేను అన్నాను, గురువుగారు ఒక్క పాయింట్ ఏంటంటే మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, మెడోరినము నోసోడ్ చాలా డీప్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ రెమెడీ. కొరాలియం రోబ్రము ఇట్స్ మోర్ ఏ రెమెడీ వేర్ ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ప్రూవింగ్స్ ఆన్ ద మైండ్. సో ఇలాగా ఎపికాకు, కొరాలియం రోబ్రము ఇటువంటి రెమెడీస్ వేర్ దేర్ ఈస్ సో మచ్ ఇన్ ఎఫినిటీ టువర్డ్స్ ద particular symptoms and lack of mental symptoms, lack of provings, lack of depth of action, you can repeat them. అంటే ఏ మందు రిపీట్ చేస్తున్నాం అనేది కూడా చూడాలి. అదే చెప్తున్నా, అదే ఆర్ట్ అంటే మనం. అందుకని అవసరమైన ఇదేంటి మీరు ఎలా చెప్పారు, మీరు ఈ మందు రిపీట్ చేశారంటే ఎపికాక్ 30 గంటకి ఒక డోసు వేయాల్సి రావచ్చు. ఎందుకంటే ఎగ్జాస్ట్ కూడా అయిపోతుంది ఆ మందు. కెంట్ ఏం చెప్తారు, ఇట్ ఈజ్ ఏ షార్ట్ యాక్టింగ్ రెమెడీ అంటారు ఫస్ట్లోనే. అంటే ప్రతి గంటకే ఎగ్జాస్ట్ అయిపోతుంటుంది. ఓసారి మా గురువు గారు డాక్టర్ ఈవీఎం ఆచార్య గారు, బుజ్జి గారు, ఓ పాయింట్ చెప్పారు నాకు. ఏంటంటే లైకోపోడియం అనే మన మాస్టర్ గారు చెప్పారంట. లైకోపోడియం అనే మందు కెంట్లో 45 డేస్ యాక్షన్ ఇస్తాడు, 60 డేస్ యాక్షన్ ఇస్తాడు. ఇదే మందు అక్యూట్ డిసీజెస్లో కనీసం 24 అవర్స్ కూడా ఉండదు ఒక్కొక్కసారి దాని యాక్షన్. ఎందుకంటే అక్కడ వైటల్ ఫోర్సు వేరు, ఇక్కడ వైటల్ ఫోర్స్ వేరు. మెడిసినల్ వైటల్ ఫోర్సు, డిసీజ్ అదే పేషెంట్లో ఉన్న వైటల్ ఫోర్స్ మధ్య ఉండేటువంటి కోఆర్డినేషన్ మీద దీని తాలూకు యాక్షన్ ఆధారపడి ఉంటుంది నాన్న. అందుకని ఆర్గనాన్ అనేటువంటిది తెలియటం అందుకు ముఖ్యం. అందుకని మనం పెద్దవాళ్ళు మనకి దాంతో బెస్ట్ పద్ధతి ఏంటంటే, అంటే నా సజెషన్ ఎవరికైనా సరే, ఇందులో మనకి అర్థం కానప్పుడు ఎవడో ఒకటి దగ్గర కొన్ని రోజులు మనం మందులు వాడడం మంచిది. వాడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా మన బుర్ర పెట్టకూడదు. ఇంకా మనం ఏం చేస్తూ ఉంటాం, సగం మన బుర్ర పెడతాం, సగం వాడు చెప్పింది వింటూ ఉంటాం. వాడిని నమ్మలేం, మనల్ని మనం నమ్ముకోలేం. దాంతో ఇంకా ఎప్పుడుకే కన్ఫ్యూజనే. అది చాలా డేంజరస్ పద్ధతి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఆర్గనాన్ మీద కంప్లీట్ కమాండ్ ఉండదో, ఎప్పుడైతే ఆర్గనాను, మెటీరియా మెడికా, రిపట్రీ అనే ట్రినిటీ మీద మనకి పూర్తి స్థాయి ఆధిపత్యం ఉండదో, ఏమవుతుంటుందంటే మనం రకరకాల కన్ఫ్యూజన్స్కి లోనైపోతుంటాం. ఏ రెమెడీ రిపీట్ చేయాలో తెలియదు, ఏ రెమెడీ రిపీట్ చేయకూడదో తెలియదు, నోసోడ్ వేస్తున్నామో తెలియదు, లాంగ్ యాక్టింగ్ రెమెడీస్ వేస్తున్నామో తెలియదు, కాన్స్టిట్యూషన్ పాడు చేసేస్తాం మనం. దాంతో మెంటల్ సిమ్టమ్స్ అగ్రవేట్ అయిపోతాయి. సో మనకి తెలియనప్పుడు, నేను మా గురువుగారు శేఖర్ అలుగుండి గారి దగ్గర వైద్యం అడిగినప్పుడు ఇవాల్టి దాకా ఆయన వైద్యం చేసినప్పుడు మీరు ఏం మంది ఇచ్చారన్నది నేను అడగలేదు. ఆయన ట్రీట్మెంట్లో ఉన్నన్ని రోజులు కూడా ఒక్క రోజు కూడా, ఒక్క క్షణం కూడా మనం ఆయన ట్రీట్మెంట్ ఒక ఏడాది ఎంతో చేశారు, ఏడాదిన్నర. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో నాకు ఏం మంది ఇచ్చారండి ఇవాల్టి దాకా కూడా అడగలేదు. మందు కూడా నేను ఏది టిష్యూ సాల్ట్ కూడా వేసుకోలేదు, ఆయన ఏం చెప్తే అదే వేసుకున్నాను. అంటే మనం ఒక చోట ఇది ఉన్నప్పుడు ఇక కంప్లీట్గా అది ఉండాలి, లేదు మనం చేయాలి. అంతేగాని సగం అక్కడ సగం ఇక్కడ చేస్తే మాత్రం కేసు స్పాయిల్ అయిపోతుంది. ఇది కూడా మనం నేర్చుకోవాలి.
అంటే హౌ టు యూజ్ మెడిసిన్స్ అనేది కూడా ఇంపార్టెంటే. మా మా డిస్పెన్సరీలో ఒక ఆవిడ ఉంటారు. ఏమంటే నేను ఇంకో డోసు వేసేసుకోవచ్చా క్యాలీబైక్ 30? ఎందుకా బాబు చాలా బాగా పనిచేసింది అది, మీరు మళ్ళీ వేయరేటు ఇంకో డోసు అంటుంటారు ఆవిడ. అవసరం ఉన్నప్పుడు రిపీట్ చేయాలి, అవసరం లేనప్పుడు వెయిట్ చేయాలి. ఎందుకంటే అలోపతి పెర్స్పెక్టివ్ ప్రకారం ఏంటంటే ఆడికి బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే 24 గంటలు ఉంటుంది. అందుకని వాడి ఉద్దేశం ఏంటంటే 24 గంటల తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్ పడాలనుకుంటాడు. హోమియోపతి అలాంటి రూల్స్ ఏం లేవు. ఇదే క్యాలీబైక్ 30 నెల కూడా పనిచేయచ్చు చెప్పలేం, ఇదే క్యాలీబైక్ 30 గంటే పనిచేయచ్చు చెప్పలేం. సో అది ఆ పర్టికులర్ సినారియో మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఏమండి ఇంకేం డౌట్స్ లేవు కదా? గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.